समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री भरद्वाजाय नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। ॐ समर्थ सद्गुरु श्री अलिवेलुमंगायै नमः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। జై సాయి మాస్టర్ గురు పూర్ణిమ సందర్భంగా పూజ్య గురుదేవులు ఆచార్య భరద్వాజ మహారాజ్ అలివేలు మంగమ్మల పాదపద్మాలకి శతకోటి నమస్కారాలు. సమర్థ సద్గురుడు పరిపూర్ణ దత్తావతారమైన షిరిడీ సాయినాథుల వారికి శతసహస్ర కోటి నమస్కారాలు. జై సాయి మాస్టర్. ఇవాళ గురు పూర్ణిమ. ఎవరి పుట్టినరోజు అంటే వ్యాస మహర్షి పుట్టినరోజు అంటారు. వ్యాస మహర్షి ఆయన జగద్గురు అయిన రోజు అని అంటారు. ఆయన కథ ఏంటంటే, బ్రహ్మదేవుడు అంటే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఆయన సృష్టించేటప్పుడు తనకు తెలిసిన
ఈ సృష్టి చేయడానికి కావాల్సిన సంకల్పము, ఆ వేదం మొత్తం ఏ ప్రిన్సిపల్స్తో, ఏ సూత్రాలతో ఈ సృష్టిని అంతా చేసి నడపాలో ఆ ప్రిన్సిపల్స్ అన్నిటినీను ఒకసారి స్మరించేట కదా. ఎట్లా సృష్టి చేయాలి అని ఒక ప్లాన్, వేదాలు అంటాం వాటిని మనమే. వాటన్నిటిని ఒకసారి స్మరించి ఈ సృష్టి జరిగినంతసేపు క్రమబద్ధంగా ఆ వేదాలన్నీను స్మరిస్తూ ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని నడపడానికి గాను తనంతటి వాడిని, తనలాంటి వాడిని ఇంకొన్ని సృష్టించేట. అంటే మీరు బొమ్మ గీస్తున్నా, వంట చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ఒక శ్లోకం చెప్పాలనుకోండి, ఉదాహరణకి ఒక పాట పాడాలి, జనగణమన పాడాలనుకోండి. పాడదాం అని మనం అనుకోగానే ఏమవుతుందంటే మనసులో జనగణమన అనేది గుర్తొస్తుంది, మనకు జ్ఞాపకం ఉంటుంది, ఆల్రెడీ పాట వచ్చి ఉంటుంది, జనగణమన అధినాయక జయహే అని. పాడుతూ ఉంటే మధ్యలో గొంతుకేదో అడ్డం పడి పొరబోయింది అనుకోండి, జనగణ అని పొరబోయింది అనుకోండి, ఒకడెవడో మనలో ఒక గుర్తింపు గమనిస్తూ కరెక్ట్గా ఎక్కడ పొరబోయిందో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాడు. అలానే ఒక పదం తప్పుపడింది అనుకోండి, వెంటనే సవరించుకుంటాం. అంటే మనం మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ మాట్లాడినంతసేపు కూడా మాట్లాడింది వింటూ సరిగ్గా మాట్లాడేమా లేదా అని చూసే తత్వం మనలో ఒకటి ఉంటుంది. అలానే బొమ్మ గీసేటప్పుడు లేదా ఒక గీత గీసేటప్పుడు, ఒక ముగ్గు వేసేటప్పుడు చెయ్యి ఎట్లా తిరగాలి అనేది ఆలోచించేది ఒకటైతే, వచ్చేది కరెక్ట్గా వస్తుందా లేదా అని గమనించి చూసేది ఇంకోటి ఉంటుంది. మీరు బొమ్మలు వేసేవాళ్ళని చూడండి, 2-3 గీతలు గీసి ఒకసారి ఆగి చూసుకుంటాడు, మళ్ళీ 2-3 గీతలు, ఇంకో 2-3 గీతలు వేసి సరిగ్గా సరిపోయలేదా చూసుకుంటాడు, మళ్ళీ ఇంకో 2-3 గీతలు వేసి సరిగ్గా సరిపోయలేదా చూసుకుంటాడు. ముగ్గేసేవాళ్ళు కూడా అంతే, ఇలా అని ఒకసారి ఆగి చూసుకుంటారు. అంటే వాళ్ళకి వాళ్ళే చెకింగ్, కరెక్ట్గానే వేసామా లేదా అనే చెకింగ్ జరుగుతుంది. సో ఇద్దరు ఉంటారు లోపల, రెండుగా మన మనస్సు ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు రెండుగా విభజించి పూర్తిగా ఏం చేద్దామో తెలిసిన భాగం ఒకటి ఉంటుంది, అలాంటిదే ఇంకోటి ఉండి అది అలానే జరుగుతుందా లేదా చెకింగ్ చేస్తూ ఉంటుంది. ఈ రెండుగా విభజింపబడతాయి. అట్లానే ఈ సృష్టి మొత్తం చేసేటప్పుడు తనకున్న వేదరాశి మొత్తాన్ని అట్లానే నియమంగా గుర్తుంచుకుని ఈ సృష్టి మొత్తం సరిగ్గా జరుగుతుందా లేదా అని దాంతో పాటు గమనించుకునేవాడిని ఒక ఆయన్ని సృష్టించాడు. ఆయన పేరు అపాంతర తప్పుడు. అంతర తప్పుడు అంటే మొదటికి చివరికి మధ్యలో మొత్తం తపిస్తూ ఉండేవాడు అని అపాంతర తప్పుడు ఆయన పేరు. ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన ఆయన పేరు. ఆయన ఇన్ని వేదాలును బ్రహ్మదేవుడు ప్రతిరూపమేగా, కాబట్టి బ్రహ్మదేవుడికి ఉన్న వేదము, జ్ఞానము మొత్తము ఈయనకు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. ఆయన ఏం చేస్తూ ఉంటారంటే, అలాగా ఈ సృష్టి మొత్తం జరిగేటప్పుడు సృష్టి ప్రణాళిక ప్రకారం జరుగుతోందా లేదా అనేది గమనిస్తూ ఆ కరెక్షన్ మెకానిజం అనండి, లేకపోతే చెకింగ్ మెకానిజం అనండి, లేదా రీఇన్ఫోర్సింగ్ మెకానిజం అనండి, అది చేస్తూ ఉంటాడు సృష్టి ఆది నుంచి, ప్రతి యుగంలోనూ ప్రతి కల్పంలోనూ. అందుకని ఆయన అలా చేస్తూ ఉండడానికిట విష్ణుమూర్తి మెచ్చి, అయ్యా ఎంత బాగా చేస్తున్నావు నువ్వు సృష్టి, ఇన్ని రూపాల్లోనూ ఉన్న నన్ను ఈ రకంగా నీవు సేవించుకుంటున్నావు కనుక ప్రతి యుగంలోనూ ఏమవుతుందంటే కాలక్రమేణా ఈ సృష్టి యథార్థంగా జరగాల్సింది కాలక్రమేణా అందులో లోటుపాట్లు ఏర్పడతాయి. ప్రతిదానికి వృద్ధి క్షయము ఉన్నట్టు, ప్రతిదానికి వృద్ధి క్షయం ఉన్నట్టు ఓ పండు పిందెలాగా ఉండటం, తర్వాత మంచి పక్వత స్థితికి రావడం, అక్కడితో ఆగిపోదు సృష్టి. ఆ పక్వత ముడతలు పడిపోయి ఎండిపోయేట్టు అయిపోతుంది చూడండి. మళ్ళీ అందులోంచి గింజలు రాలి, మళ్ళీ మొలకొచ్చి, వృక్షం వచ్చి, మళ్ళీ పండి, ఈ సైకిల్స్ రిపీటెడ్గా జరుగుతుంటాయి. అట్లనే ఈ వేదాలలో నీకు తెలియదేముంది, ప్రతిసారి అట్లా క్షయమైన తర్వాత మళ్ళీ పునరుద్ధానం కావాలంటే నువ్వే చక్కర్వి. నేను ప్రణాళిక వేశా, ఆ వేసిన గీత ఒక ముగ్గు వేశా, ఒక బొమ్మ గీస్తూ ఉంటే మధ్యలో రీఫిల్ అయిపోయింది. అయిపోతే ఈ ప్లాన్ నేను రీఫిల్ మార్చుకునే లోపల అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏ బొమ్మ గీస్తున్నావు. లేదా పెన్సిల్ అరిగిపోయింది గీస్తూ ఉంటే మనసు ఏమవుతుంది, ఒక్క నిమిషం బొమ్మ మర్చిపోయి
షార్ప్నర్ ఎక్కడుందో వెతుక్కుంటుంది, షార్ప్నర్ తీసుకుని తిప్పుతుంది, తీయంగానే ములుకు విరిగిపోతుంది, మళ్ళీ తిప్పుతుంది, ములుకు సరిగ్గా ఉందా లేదో చూసుకుని మళ్ళీ బొమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆ మెమరీలోంచి మళ్ళీ తీసుకొచ్చి పునఃప్రతిష్ఠితం చేయాలి సృష్టిలో. అలాగా ఈ సృష్టిలో ఎప్పుడు చాలినంత సవ్యం ఏర్పడకపోయినా అట్లాంటి ప్రక్రియ చేసే నువ్వు ఇన్ని కల్పాంతరాలుగా చేస్తున్నావు గనక ప్రతి యుగంలోనూ నీవు తదనుకూలమైన రూపంలో అవతరించి ఈ సృష్టిలో ఆ ప్రణాళిక కొనసాగేట్టు చూస్తుండవలసింది, నన్ను అట్లా సేవించి ఆనందింపజేయవలసింది అని విష్ణుమూర్తి ఆజ్ఞాపిస్తూ అన్నాడు. నువ్వు ఇలా చేస్తున్నావు గనక నీకు నాకు తేడా లేదు. నువ్వు సృష్టిని నిలుపుతున్నావు, నేను సృష్టిని నిలుపుతున్నాను. సృష్టిని నిలపడం అనేది సృష్టి స్థితిలయాల్లో స్థితికారకుడు విష్ణువు. ఈ సృష్టి అంతా ఇట్లా నిలబడి ఇట్టానే కొనసాగడానికి అదే పని నువ్వు చేస్తున్నావు. నేను నువ్వు ప్రతిరూపాలం. అంటే బ్రహ్మదేవుడికి ప్రతిరూపం అయినా విష్ణుమూర్తి అన్నాడు, ఆ ప్రతిరూపంగా ఉండి నువ్వు చేస్తూ ఉన్న పని ఏమిటి అంటే, నేను చేస్తున్న పని చేస్తున్నావు కాబట్టి నువ్వు కేవలం బ్రహ్మకి మాత్రమే కాదు, నాకు కూడా ప్రతిరూపానివే. అందుకని నా సహజమైన లక్షణం వ్యాప్తి చెంది సర్వత్రా నుంచి నిలిచి ఉంటాం గనక అదే నామధేయంగా వ్యాసుడు అనే పేర నువ్వు ప్రసిద్ధుడు అవుతావు అని అపాంతరతపుడికి ఆయన మాట ఇచ్చాడు. ఈ వ్యాస మహర్షి ఇప్పుడు ప్రతి యుగంలోనూ ప్రతి కల్పాంతంలోనూ ప్రతి యుగంలోనూ తగిన సమయానికి తగిన విధంగా మానవుల్లో మానవ రూపంగా ఆయన అవతరిస్తారని చెప్తారు. అట్లా ఆయన అవతరించాడు సత్యవతీదేవి అనే ఆవిడ సత్యవతీదేవి గర్భాన పుట్టాడు. ఇదేమిటి అపాంతరతప్పుడు ఏమిటి, ఒక మనిషిగా పుట్టడం ఏమిటి అనేది ఎప్పుడూ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇది మనం కొంచెం కొద్దిగా ఆలోచిస్తే సృష్టిలో ప్రతిదీ అలానే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి భాష ఉందనుకోండి, తెలుగు భాష ఏమిటి ఒక మనిషిలోంచి రావడం ఏంటి అన్నాం అనుకోండి. తెలుగు భాష అంటే ఏమిటి, వాడు మాట్లాడింది అనకూడదు, ఇందరము మాట్లాడేది వాడిలోంచి కూడా వచ్చినట్టు. సూర్యరశ్మి ఏమిటి నేనుగా ఉండటం ఏంటి అన్నాం అనుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి. అదే సూర్యరశ్మి మొక్కల్లోకి వెళ్తోంది, ఫోటోసింథసిస్ జరుగుతోంది, ఆహారం అవుతోంది, మనం తీసుకుంటున్నాం, మన ప్రాణశక్తిగా పనిచేస్తుంది, మనంగా వ్యక్తం అవుతుంది. సో మనలో ప్రతి దగ్గర సూర్యుడే పనిచేస్తున్నాడు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళలోనూ ఎట్టా అయితే భగవంతుల్లో ఉండే అన్ని తత్వాలు, సృష్టిలో ఉండే అన్ని తత్వాలు వ్యక్తం అవుతున్నాయో అట్టనే అన్ని జాతుల్లోనూ అన్ని జీవజాతుల్లోనూ ఆ లక్షణాలు కనబడతాయి. నీళ్ళు ఉన్నాయనుకోండి, ఉదకం నీళ్లు, అన్ని చెట్లలో నీళ్ళు ఉంటాయి. సముద్రంలో ఉన్నట్టే, మేఘాల్లో ఉన్నట్టే చెట్లలో కూడా మేఘాల్లో ఉన్న నీళ్ళు చెట్లో ఉంటాయా అంటే చెట్టులో కూడా ఉంటాయి. అట్లానే అపాంతరతప్పుడు మానవుడిగా కూడా ఉద్భవించాడు ఈ యుగంలో. అలా ఇప్పుడు ఆయనకి 2 లక్షణాలు. ఒకటి, బ్రహ్మ అన్నాడు నువ్వు నేను ఒకటే అన్నాడు, విష్ణుమూర్తి అన్నాడు నువ్వు నేను ఒకటే అన్నాడు. ఈయన ఇలా అవతరించిన తర్వాత ఈయనకి ఈ సత్యవతీదేవి తల్లి, ఈ తల్లి గారికి తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు శంతన మహారాజు ద్వారా. వాళ్ళే పాండవులకు కౌరవులకు పూర్వీకులు. ఈ పాండవులు కౌరవుల దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి ఏమైందంటే అప్పటిదాకా బ్రహ్మాండంగా వస్తూ ఉన్న సామాజిక ధర్మము, రాజవంశము ఇక నిర్వీర్యం అయిపోవడం మొదలైపోయింది. శంతన మహారాజు లాస్ట్ అండ్ ఫైనల్ లుకింగ్ గుడ్ కింగ్ అన్నమాట. తర్వాత భీష్ముడు అందంగా ఉంటాడు కానీ ఆయన రాజు అవ్వలే, ఆయన కళగా ఉంటాడు, పూర్ణుడు కానీ నిండుకుండా కానీ ఆయన రాజు అవ్వలే. లాస్ట్ గట్టి రాజు ఎవరంటే శంతనుడు. ఈ శంతనుడికి పిల్లలు పుట్టారు, వాళ్ళు అదో టైపు. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు అదో టైపు. వాళ్ళిద్దరు పిచ్చి అలవాట్లకు పడి వాళ్ళిద్దరూ సంతానం లేకుండానే వెళ్ళిపోయారు. అఫీషియల్గా భీష్ముడి తర్వాత ఇక సంతానం లేదు, రాజవంశం లేదు. అప్పుడు ఈయన్నే పిలిచారు
వేదవ్యాసుండే పిలిచారు, సత్యవతీదేవి గారు పిలిచి, నా కొడుకులు ఇద్దరు ఇట్ట పోయారు, కానీ రాజవంశం నిలపాలి కనుక నీ తపశక్తిని పెట్టి మళ్ళీ వంశం కొనసాగేట్టు చేయన్న. అప్పుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు ధృతరాష్ట్రుడు, విదురుడు పుట్టారు. వాళ్ళకి ఈ పిల్లలు పుట్టడం, మహాభారత యుద్ధం జరగడం, ఎవడు స్పష్టంగా ఆ తర్వాత రాజ్యాన్ని తృప్తిగా అనుభవించిన వాడు లేడు. వంశం అంతరించిపోతుంది. సామాజిక ధర్మం అప్పట్లో ఈ రాజుల ద్వారా ప్రకటమవుతూ ఉండేది కనుక కలియుగాంతం కూడా కలియుగం ప్రారంభమయ్యే పరిస్థితి కూడా వస్తోంది. యుగాంతం జరిగిపోతుంది, యుగధర్మం మారిపోయే పరిస్థితి. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు, మహాభారత యుద్ధం జరుగుతున్నది. ఆ తర్వాత నుంచి సడన్గా మహాభారత యుద్ధంలో ఏమైందంటే, ఆ యుద్ధంలో సైనికులుగా అప్పట్లో ఇప్పుడులాగా ఆర్మీలో ఇట్లా జీతాలతో పోషింపబడే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. మామూలుగా ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా పొలాల పనులు, చెక్క పనులు, అవి ఇవి కుండల పనులు చేసుకుంటూ, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా. మహాభారత యుద్ధం వచ్చేసరికి ఉదాహరణకి పాండ్యరాజు ఒకటి యుద్ధం చేశాడు మహాభారత యుద్ధంలో. పాండ్యాస్ అని మనం సోషల్ స్టడీస్లో చదువుకుంటాం కదా, తమిళనాడు. ఓ పాండ్యరాజు కూడా మహాభారతంలో యుద్ధం చేశాడని మహాభారతంలో ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కాస్త బలవంతులు వాళ్ళు వీళ్ళు కలిసి రాజుగారి యుద్ధానికి వెళ్తున్నారు కనుక సైన్యంలో వెళ్ళాలని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి యుద్ధంలో చచ్చిపోయారు అనుకోండి, ఈ ఊరిలో వాళ్ళు వెళ్ళిన రోజు దగ్గర నుంచి పంటలు పండించడానికి కూలీలు ఉండరు, కుండలు తయారు చేసేవాళ్ళు తగ్గిపోతారు, ఊరు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అనమాట. ఇక వృద్ధులు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, వీళ్ళిద్దరినీ సేవ చేయడానికి ఆడవాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఎక్కువ మిగలరు. ఈ లోపల రోగమో రుష్టో వచ్చిందంటే వీళ్ళలో సగం మంది పోతారు. అక్కడికి వెళ్ళి సగం మంది చచ్చిపోయారు కనుక మగవాళ్ళు, ఈ సంతానం, ఈ ఊరి జనాభా కూడా చాలంత పెరగదు. సో ఒక యుద్ధం జరిగితే మామూలుగా 2 తరాలు నాశనం అవుతాయని, గెలిచినా ఓడిపోయినా. మనకు ఊరికే ఈ రాజుల గాథల్లో వీడెళ్ళి వాడిని గెలిచాడు, వాడు వచ్చి వీడిని గెలిచాడు అని చెప్తుంటాడు, కానీ ఈ గెలిచేవాడు పెద్ద ఒక 4 చంపుంటాడు మహా అయితే. ఎక్కడ ఒకళ్ళిద్దరు గట్టి రాజ్పూట్ రాజులు ఒకళ్ళిద్దరు అట్టా ఉన్నారు, కానీ శివాజీ మహారాజు గారు ముందుకెళ్ళి కాస్త ఇంకో 10 మందిని చంపిన వాళ్ళు. అక్కడ దాకా యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి సైనికుడు ఒకడే, వాడికి ఒక బల్లెం ఉంటుంది, వీడికి ఒక బల్లెం ఉంటుంది, వీడు అంతమందినే పొడవగలడు. నేను రాజుని వరుసగా నిలబడి 100 మందిని నేను చంపుతా అంటే ఎవడు వినరు. పేరుకి వాడు గెలిచాడు వీడు గెలిచాతని చెప్తాడు, కానీ యుద్ధం చేసిన ప్రతిసారి సమాజం బేసిక్గా నిండు విస్తరలో మంచినీళ్ళు కుమరించుకున్నట్టు అన్నమాట. పనికిమాలిన పని, అనవసరమైన యుద్ధాలు చేయడం, అంత పరిస్థితి. కానీ అప్పుడున్న ధర్మాధర్మాల మధ్య పరిస్థితికి, సామాజిక పరిస్థితికి జనాలంతా ఎట్టా ఉన్నారంటే ఇప్పుడులాగే ఈ పార్టీ గొప్పది ఆ పార్టీ గొప్పది కాదరా, నువ్వు గొప్పవాడివి, నీకు సేవకి అవి ఉన్నాయి అనేది మర్చిపోయారు. వాళ్ళు కొట్టుకుంటున్నారు చూడండి ఇప్పుడులాగే కాదు, ఇప్పుడు కంటే కొంచెం బలంగా కొట్టుకున్నారు. ఇంతే పెచ్చ ఉండేది. అందుకని మహాభారత యుద్ధంలో ఏమైందంటే ఎంతమంది చచ్చిపోయారంటే దేశంలో దాదాపుగా ఏబుల్ బాడీడ్ పీపుల్ అందరూ పోయారు, ఎస్పెషల్లీ క్షాత్రవంశాలన్నీ పోయాయి. దాన్ని ఆధారం చేసుకుని చేసే యజ్ఞాలు చేసే క్రతువులు చేసే వీళ్ళందరి దగ్గర నుంచి మొత్తం యజ్ఞ క్రతువుల దగ్గర నుంచి ఊర్లో అయిపోయి, ఊర్లలో సదాచారం కొనసాగడానికి కూడా కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. అట్టా ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు భలే విచిత్రం జరుగుతుంది. అప్పుడు దాకా అందరం మంచివాళ్ళమే, ఒక్కసారి కరువు రానివ్వండి, మన ఇంట్లో మన పసిపిల్లాడికి ఆకలేసి కేర్ మన ఏడుస్తూ ఉంటే అవసరమైతే పక్కన వాడిని తన్నే లక్కొస్తాం. అదే ధర్మం కూడా. సో ఒక్కసారి ఇంత ఇబ్బంది జరిగితే ఏమవుతుంది, దేశంలో ఫుడ్కి కూడా కష్టం అవుతుంది, అధర్మం సహజం అవుతుంది. దాన్ని ఏమంటామంటే డిజార్డర్ అంటాం, గందరగోళం అంటాం. సో ఆ గందరగోళం ఏర్పడుతుంది. ఈ గందరగోళం ఏర్పడి ఈ గందరగోళంలోంచి జనాలందరికీ ఏమనిపించడం మొదలు పెడుతుందంటే వస్తువుల కంటే వస్తువులు కొనుక్కునే ధనం ముఖ్యం అనిపించడం మొదలు పెడుతుంది. సంపద కంటే ధనం ముఖ్యం అనిపించడం మొదలు పెడుతుంది. ధర్మం కంటే రూల్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. మేము రూల్స్ ఫాలో అవుతున్నాం అనేవాళ్ళు ఉంటారు చూడు. లేదండి చట్ట ప్రకారం ఓకే, చట్ట ప్రకారం ఎవడు అడిగాడరా, నీకు బ్రెయిన్ ఉంటుంది, 1/4 కిలో ఉంటుంది నీకు, అందులో 1% పని చేసినా ఆ పని చేయవు కదా అడిగితే అంతే, రూల్స్ అంతే. ఇప్పుడు సమాజం అంతే అంటుంటారు చూడండి.
అదేమిటంటే వీడు రూల్స్ మాట్లాడుతున్నాడు అనమాట. ధర్మం కరెక్టా కాదా చూసుకోవడం పోతుంది సమాజంలో, ఎస్పెషల్లీ అట్లా స్కేర్సిటీ మైండ్ సెట్ వచ్చినప్పుడు. సో వ్యాస మహర్షికి మిగతా మహర్షులు, వాళ్ళ గురువు గారు, రకరకాల దేవతలు రకరకాల సందర్భాల్లో ఆయనతో ఏం చెప్పారంటే, నాయనా ఇంతటి విపత్తు కలిగి జనాల్లో ఈ నిష్ఠాపటుత్వము, వేదాధ్యయనము ఇవన్నీ లుప్తమైపోయే పరిస్థితి ఉంటుంది కనుక వాటన్నిటిని నువ్వు క్రోడీకరించి దాచుకుని మళ్ళీ ఫ్రెష్గా వాటిని సరైన విధంగా నువ్వు ప్రకటింపచేయాలి, అవి లుప్తమైపోకుండా. ఎందుకంటే ఊర్లో పంతులు గారికి వేదం చెప్దామంటే చేరడానికి మనిషి ఉండడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఊర్లో 90% మంది మగవాళ్ళు ఏ ఎపిడమిక్కో పాండమిక్కో పోయారనుకోండి, మిగతా మగపిల్లలు వెంటనే నాగలు పట్టుకోవాలి, లేకపోతే ఫుడ్ రాదు. వీళ్ళే ముందు పరిగెత్తి వాచ్మెన్లుగా నిలబడాలి. నేను పూజారి గారిని, నేను వేదాలు నేర్చుకుంటా, లేకపోతే నేను సోషల్ స్టడీస్ చదువుతా, లేకపోతే నాకు నీటో నాట్ వెరీ నీటో ఎగ్జామ్ ఉంది. ఈ కబుర్లన్నీ కుదరవు. ఇంట్లో అత్యవసరం వస్తే ఎగ్జామ్ ఉన్న పిల్లవాడు కూడా ముందు మందుల షాపుకి పరిగెత్తాలి. సో సమాజాల్లో నిలవదు, నిలుపుకునే స్పష్టత ఉండదు. కాబట్టి నువ్వే తగిన శిష్యుల్ని తయారు చేసి ఈ సత్సాంప్రదాయాన్ని, ఆచారాలను, ఆధ్యాత్మిక విద్యను తర్వాత రాబోయే కలియుగంలో సరైన విధంగా దాన్ని నిలిపి, కలియుగాంతం వరకు నిలిపి, అందులో అర్హులైన వాళ్ళకి అది అందిస్తూ నువ్వు నిలపాలి గనక, ఇలా కల్పాంతంలో కూడా నువ్వు చేయాలి గనక, ప్రతిసారి నువ్వు ఈ పని చేయాలి గనక, సృష్టి అంతా అంతరించిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న బీజాలన్నీను అతి పవిత్రంగా శివుడు తాను ఉంచుకుని, అందుకే ఆయన పేరు శివుడు. శివ అంటే ప్యూర్. ఆయన ఇందులో ఉండే సూత్రాలన్నింటినీ ఆయన దగ్గర ఉంచుకుని, మాహేశ్వర సూత్రాలని మళ్ళీ సృష్టి ఆది అప్పుడు వ్యక్తమయ్యేటప్పుడు బ్రహ్మగారికి ఆయన ఇస్తాడు, ఆయన ప్రసాదిస్తాడు. మళ్ళీ బ్రహ్మ అవి తీసుకుని మళ్ళీ సృష్టి చేస్తాడు. ఇది జరిగే సైకిల్. ఆ పని నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు వేరు కాదు అన్నాడు శివుడు. ఈ వేదాలన్నిటి అట్లా రక్షించి లుప్తమైపోకుండా తనలో దాచుకుని వాటిని సరైన విధంగా మళ్ళీ రీకాలిబ్రేట్ చేసి మళ్ళీ సమాజానికి అందిస్తున్నాడు గనక, ఈ మూడు తనలో ఇముడ్చుకోగలిగిన ఆ అపాంతరతపుడనే ఆయన వేదవ్యాస మహర్షిగా అవతరించి ఈ పని చేస్తూ ఉండగా ఇవి చేస్తున్నాడు గనక ఆయన జగద్గురువు అని, మొట్టమొదటి జగద్గురువుగా ఆయన్ని ఇవాళ రోజున ఈ వర్షం మొత్తానికి గురువుగా ఆయన్ని గుర్తించి ఆయన శిష్యులు పూజించి, ఆయన అన్ని వేదాలని తిరిగి ఇంతమంది శిష్యులకు ప్రసాదించాడు గనక వారి జన్మదినమైన ఇవాళ రోజున గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా ఎప్పుడు చేసుకుంటూ వస్తాం. ఆ వేదవ్యాసుడికి ఉన్న ఈ లక్షణాలను గమనించి మనం చూస్తే వారికి త్రిమూర్తి తత్వము మూడు కలిసి ఉండడము, ఈ మూడిటికి ఆధారంగా ఉన్న పరబ్రహ్మతత్వమే తానుగా మహర్షిగా ఆయన ఉండటము చూస్తే వ్యాసుడి యొక్క తత్వానికే మరొక పేరు దత్తుడు, దత్తాత్రేయుడు అనిపిస్తుంది. ఈ తత్వానికి మరొక పేరు అంటే ద్వారకనాథ్ అనే దానికి ఈ తత్వానికి పేరు మనిషి. నాకు తోక ఉందనుకోండి, ఈ తత్వానికి పేరు కోతి. అలా కాకుండా నాలోనే త్రిమూర్తులు పరబ్రహ్మతత్వం కనబడుతుంది అనుకోండి, ఈ తత్వానికి పేరు దత్తుడు, దత్తాత్రేయుడు. సో వ్యాసుడు అని మనం ఏ కారణాల వల్ల అయితే నమస్కారం చేస్తున్నామో ఆ తత్వం పేరు దత్తాత్రేయ తత్వం. ఈయన ఉద్భావం మనం గురుచరిత్రలో చదువుకున్నాం. అత్రి మహర్షి ఈ సృష్టి మొత్తం వ్యాప్తి చేయడానికి, నాయనా నువ్వు వివాహం చేసుకుని తదనుగుణంగా ఈ సృష్టి మొత్తాన్ని వ్యాప్తం చెయ్యి అనేది ఆ భగవదాజ్ఞ తీసుకుని అనసూయాదేవిని వివాహం చేసుకుని ఈ సృష్టి మొత్తాన్ని ఉద్ధరించగలిగిన కొడుకు కావాలని ఆ సంకల్పంతో తపస్సు చేసి త్రిమూర్త్యాత్మకుడైన భగవంతుణ్ణి, దత్తాత్రేయుడిని ఎట్లా వారు బిడ్డగా పొందారో, ఆయన అత్రివర్ధుడిగా ఎట్లా వచ్చాడో మనం గురుచిత్రలో చదువుకుంటాం. ఆయనకి ఏ తత్వం అయితే చెప్పబడిందో ఆ తత్వము వేదవ్యాసుడిలో, ఆ అపాంతర తపుడిలో వ్యక్తమైంది కనుక వేదవ్యాసుడు దత్తావతారము అనవచ్చు. అయితే ఆ గురు పూర్ణిమ సందర్భంగా మనం వ్యాస పూర్ణిమ అన్నా,
గురు పూర్ణిమ అన్న గురువు అనే ఏ తత్వానికి పూజ చేస్తున్నామో ఆ తత్వం యొక్క లక్షణం ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మము తనలో ఉంటాం. ఇది మనందరికీ సుస్పష్టం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరబ్రహ్మము ఆయనగా ఉంటాం అంటే ఏంటి అనేది లోతుగా ఆలోచించుకునే వాళ్ళని చాలా తక్కువ. ఉదాహరణకి ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక 12-13 సంవత్సరాల కుర్రాడు ఒకడు ఉన్నాడు. వాడేం చేశాడంటే ఒకరోజు నా సమ్మర్ హాలిడేస్లో టీవీ చూస్తున్నాడు అనుకుందాం. టీవీ చూస్తుంటే అందులో బ్రహ్మాండమైన అష్టావధానం ప్రోగ్రాం వచ్చింది. ఎవడు ఏ ప్రశ్న అడిగినా ఒకడు పద్యాల రూపంలో దానికి సమాధానాలు చెప్తున్నాడు. ఈ పిల్లాడికి నచ్చి వీడేం చేశాడు, ఒరే మనం అట్లా అవ్వాలరా అనుకున్నాడు. ఎట్టా అవ్వాలి, అట్లా చేయాలంటే అంటే ఇదిగో పద్యాలు నేర్చుకోవాలి, వ్యాకరణం నేర్చుకోవాలి, కావ్యాలు చదువుకోవాలి, ఇట్లా ప్రాక్టీస్ చేస్తే కొంత జ్ఞాన సంపార్జన ధారణ పెరిగిన తర్వాత నువ్వు అవధానం చేయగలుగుతావు అనగానే ఆ ప్రాసెస్ మొదలుపెట్టాడు. దాని మీద అతడు ఎంత ఎఫర్ట్ పెడతాడో అంత మేరకు అతనికి అవధానం చేసే విద్య వస్తుంది. వాడే అదే రోజు సాయంత్రం అదే టీవీలో ఇంకో ప్రోగ్రాం చూశాడు. అందులో మంచి MMA ఫైటింగ్, ముష్టి యుద్ధం ఫైటింగ్ వస్తాం. చేస్తే అట్టా చేయాలరా, మనకు కూడా అంత బలం రావాలని వాడే అనుకున్నాడు. అనుకుని పొద్దున పూట అవధానం ప్రాక్టీస్ చేస్తున్నాడు, సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వాడికే అదే రోజున ఒక ప్రోగ్రాంలో ఒక సైంటిస్టు ఎక్స్పెరిమెంట్లు చేసి ఏవేవో విషయాలు కనుక్కోవడం చూసి మనం అట్టా చేయాలరా అనిపించింది. సో వాడు రోజులో టైంని విభజించుకుని కాసేపు ఆ ప్రాక్టీస్ చేస్తున్నాడు, కాసేపు ఈ ప్రాక్టీస్ చేస్తున్నాడు, కాసేపు ఆ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీడు ఏది ప్రాక్టీస్ చేస్తాడో, ఏది ఎంతగా ప్రాక్టీస్ చేస్తాడో అంతగా అవి వాడికి అబ్బుతాయి. వీడు ప్రాక్టీస్ చేయకపోతే అవి రావు. అంతేగా, ఏది ఎంతగా ప్రాక్టీస్ చేస్తాడో అది అంతగా వాడికి వస్తుంది. ఏవి ప్రాక్టీస్ చేయడో అది వాడికి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎక్కడి నుంచి వస్తుంది? పుస్తకం చదివితే చదువు రావాలి అన్నాం అనుకోండి, పుస్తకంలో ఉన్నది మాత్రమే వస్తే చదువు కాదు, కేవలం జ్ఞాపకం. ఒక పుస్తకంలో ఒక బొమ్మ వేసింది, పాము షేప్లో పాము బొమ్మ వేసింది. ఇటువంటిది కాటు వేసినచో ప్రమాదము జాగ్రత్త అని రాసింది. వాడు బట్టి కొట్టాడు, 6 మార్కులు క్వశ్చన్ ఇస్తే దాన్నే సాగదీసి రాయగలడు, చిన్నది ఇస్తే చిన్నదిగా 3 మార్కులుగా రాయగలడు. ఆ బొమ్మ కూడా వాడు నీట్గా పెన్సిల్తో రాసి అందులో సబ్ హెడింగ్లు పెట్టి అండర్లైన్ కూడా చేస్తాడు. కానీ పాము కనిపిస్తే గుర్తుపట్టడం రాలేదనుకోండి వెధవకి, ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లల్లాగా పోతాడు కదా, వాడికి విద్య వచ్చినట్ట లాలా. వాడికి నువ్వు జిరాక్స్ మెషిన్కి తేడా లేదు, అది ఇంకా కరెక్ట్గా జిరాక్స్ చేస్తుంది. విద్య వచ్చినప్పుడు ఏంట, ఓ ఈ బొమ్మలో ఉంది, ఏ సైజు ఉంటుంది, నిజంగా ఎంత ఉంటుందా అంత ఉంటుందా అంటే రకరకాలు ఉంటారా, అది విద్య అంటాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? వాడి లోపల నుంచి వస్తుంది. వాడెక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి వస్తుంది. బలం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అన్నాం అనుకోండి, బరువులు ఎత్తామనుకోండి, బలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి వస్తుంది. ఈ కండకి ఎక్సర్సైజ్ చేయించామనుకోండి, ఈ కండ ఎక్కడుందో అక్కడే బలం వస్తుంది. దీనికి ఎక్సర్సైజ్ చేపిస్తే ఇది ఎక్కడుందో అక్కడే వస్తుంది. ఆ చోటు, లొకాలిటీకి సంస్కృతంలో పేరు దివి. దివి దివి అంటే చోటు. ఆ దివిలో అట్టా పుట్టి పనిచేసే వాళ్ళ పేర్లు దేవతలు. వాడు చదువుకోవడం ప్రాక్టీస్ చేస్తే వాడిలో సరస్వతీదేవి ప్రసన్నం అవుతుంది. బాగా చదువుకుందాం, అవధానం చేద్దాం, ఏదో చేస్తూ వాడు వైద్యం నేర్చుకుందాము అనుకుంటే వాడికి నెమ్మదిగా ఏమవుతుందంటే అసలు వైద్యం అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, వీడికి రోగం వచ్చిందనడానికి గుర్తేంటి, కాళ్ళు నొప్పి అంటున్నాడు, మేమే అదే ఆరోగ్యం ఏమో, నొప్పి లేకపోతే వాడికి బాలేదు, ఏది కరెక్టు ఎటా తెలుస్తుంది అంటే అటా కాదు, మొత్తం వాడి ప్రాణశక్తి ఎట్టా పనిచేస్తుందో, వాడు జీవించడానికి ఎట్టా పనిచేస్తుందో దానికి ఉపయోగపడేట్టుగా ఉంటే వాడు హెల్తీగా ఉన్నట్టు.
కబుర్లు చెప్పుకోవాలనిపిస్తే వాడికి పిచ్చబట్టినట్టు. ఊరికే సాయంత్రం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాడు అనుకో, రే మామ ఏం జరిగిందంటే మొన్న కాలేజీలో అన్నాడు అనుకో, బతికే లక్షణాలు పోయాయి. చుట్టుపక్కల కనిపించకుండా ముందుదేదో ఇక్కడ లేనిదేదో మాట్లాడుతున్నాడు, ఇక్కడ లేదు ఎవడో ఉండి మంట మంట అంటున్నాడు అనుకోండి. అదే పిచ్చ కొంచెం తక్కువ పడితే కబుర్లు చెప్పుకుంటాం, పిచ్చాపాటి చేస్తాం అనమాట. అది పిచ్చలో ఒక లక్షణం, ఆరోగ్యం కాదుగా. ఏదో మాట్లాడుతున్నాం చూసుకోలేదండి, ఇటు నుంచి వచ్చేది మీద చూసుకోకపోవడం ఏమిట్రా, కళ్ళు ఏమయ్యాయి, పని చేయలే, ఉన్నా గుడ్డితనం అనమాట, ధృతరాష్ట్రుడిలా, తాత్కాలిక ధృతరాష్ట్రత్వం. సో ఈ రెండిట్లో ఏదో ఆరోగ్యము ఇట్లా అనాలిసిస్ చేసుకుంటే వాడికి ఏమవుతుందంటే వైద్యం అనేది వాడిలోంచి పుడుతుంది, ఆ విజ్ఞానం వాడికి కలుగుతుంది, ధన్వంతరి అనుగ్రహం కలుగుతుంది అంటాం దాన్ని. సో ఇట్లాంటి ప్రతిఫలాలు ఇచ్చే వాళ్ళందరూ దేవతలు అంటాం. దివిలోంచి పుడతారు కనుక, దివిలో పనిచేస్తారు కనుక దేవతలు. దేవతలు అంటే కిరీటాలు ఉండి ఇక్కడ దాకా ఏవో అవి ఇవి తగిలించుకొని, పొద్దున్నే తగిలించుకొని, వాటి గీతలు పడితే పాలిషులు చేసుకుంటూ ఎప్పుడు సినిమాలో చూపించినట్టు అట్టు ఉండరు. నువ్వు ధ్యాస పెట్టుకుని ఉంటే నీ ధ్యాసని ఆధారంగా చేసుకుని పనిచేస్తారు. నువ్వు వాటిని ఎంత ఉపాసిస్తావో, అంటే అవిగా నువ్వు ఎంత బతుకుతావో ఆ తత్వాలు నీలో ప్రకటమవుతాయి. అది దేవతా కటాక్షం. అసలు సరస్వతీదేవి ఉందా? నీకు ఆ క్వశ్చన్ రావాలంటే మాత్రం ఎవడో ఒక దేవత ఉండాలి, క్వశ్చన్ దేవత అయినా ఉండాలి కనీసం. ఎందుకంటే అది నీలో ఉంది కదా, దివిలోంచి పనిచేసింది దేవత. సో సరస్వతి దేవత ఎక్కడ ఉంటుంది? బాసరలో ఉంటుంది. బస్ టికెట్ దొరకలేదు కాబట్టి వాళ్ళు రాలేదు అనకూడదు. చదువుకునే వాళ్ళలో చదువుగా ఉంటుంది, విద్యగా, బలముగా, ఆయుర్దాయముగా, ఆలోచనగా, వాక్కుగా ఇట్లా ఉంటారు దేవతలు. వీళ్ళని దేవతలు అంటాం. వీళ్ళందరూ పనిచేయడానికి కావాల్సిన దివి ఒకటి ఉండాలి ముందు. ఓ సృష్టి ఒకటి జరిగి అందులో చోట ఏర్పడి, అందులో జీవులు ఏర్పడి వాళ్ళల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే సాంబార్ కాచాలంటే గిన్నె ఉండాలన్నట్టు. అన్నీ మీరు ఎప్పుడైనా చూస్తే వంటల పుస్తకాలు అన్నీ ఇట్టనే ఉంటాయి. పావు కిలో టమాటాలు తీసుకోండి, అందులో 2 చెంచాలు ఉప్పు వేయండి, 4 చెంచాలు ఎండ్రిని వేయండి, ఇట్లా ఉంటాయి. ఎందులో వేయాలో మాత్రం చెప్పడు చూడండి. అట్టాగా చూడటానికి మనం మాత్రమే మనకు కనపడతాం, కానీ ఇవన్నీ ఉండాలంటే ఆ ప్రక్రియ మొత్తం నడిపే తత్వం ఒకటి ఉండాలి. వీళ్ళని దేవతలు అంటాం. ఈ దేవతలు పనిచేసే దివి ఒకటి ఉండాలి. ఆ దివి సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసేవాళ్ళు కొంతమంది ఉండాలి. ఈ ప్రక్రియ మొత్తము సృష్టించడానికి మనలోనే ఉదాహరణకి ఒక శరీరాన్ని తీసుకుంటే, ఈ శరీరం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సింగిల్ సెల్గా ఉన్నప్పుడు దానికి ముక్కు, చేతులు, కాళ్ళు ఉండవు. చిన్నప్పుడు చిన్న ముక్కు, చిన్న స్పైను, చిన్న గోళ్ళు ఉండవు. ఒకటే సెల్ ఉంటుంది, ఒకటే కణం ఉంటుంది. కోడిగుడ్డు పగల కొడితే అందులో ఏమి చిన్న పిల్ల ఉండదు. ఎల్లో కలర్లో అదో టైపులో ఒక లిక్విడ్ ఉంటుంది. అది కొన్నాళ్ళు తల్లి పొదిగితే కోడి పిల్లగా మారుతుంది, దానికి ఈకలు వస్తాయి. ఒకసారి అది గమనిస్తే కాదనడానికి వీలు లేని అత్యాశ్చర్యకరమైన విషయం అది. కోడిగుడ్డి వాళ్ళ కొట్టే నీకు అందులో ఎల్లో అండ్ వైట్ లిక్విడ్ ఉంటుంది. తల్లి పొదిగితే అందులోనే ఈకలు, కళ్ళు, ముక్కు, అదే పొడుచుకుని బయటికి రాగలిగిన బలం కలిగిన లోపల పక్షి ఏర్పడుతుంది. చూసారా? సో సొనం ఉన్నదా, పక్షి ఉన్నదా కోడిగుడ్లో ఎట్ట తెలుస్తుంది? పగల కొడితే కానీ తెలియదు, లేదా లైట్ వేసి చూడటం, ఎట్ట కొట్ట దాన్ని యథాతథంగా చూసి చెప్పలేము. ఇది ఉంది అంటే నువ్వు కరెక్ట్ కాదు, అది ఉంది అంటే నువ్వు కరెక్ట్ కాదు. ఇది అట్టా మారే అంత తత్వం, అంతటి ఎనర్జీ, అంతటి కూర్పు, అంతటి అందం అందులో ఉంటుంది. ఏదో గబుక్కున కొట్టి పెనం మీద వేస్తే తెలీదు. ఎట్లా అన్నిటిగా మారుతుంది అది? ఎంత మిరాకులస్గా ఉంటుంది. విత్తనంలో చెట్టు ఉంటాం, ధనియాల గింజలోనో ఒక మెంతుల గింజలోనో అబ్బా ఆ పూలు వచ్చే ఆ మొత్తం మొక్కకి సంబంధించిన రూల్స్ అన్నీ ఉంటాయి. కానీ కనీసం గింజ పెద్దగా మొక్క అవుతుంది. గుడ్డు మరీ ఆశ్చర్యం. సత్యసాయిబాబా గారు చేసిన మహిమల్లాగా ఉంటాయి కోడిగుడ్లు చూస్తూ ఉంటే.
చూస్తూ చూస్తూ ఉండగానే అది పిల్ల అయిపోతుంది. అలా ఆలోచిస్తేనే ఆ ఆశ్చర్యం నాకు ఆగదు. ఈ విద్య దానికి ఎవడు నేర్పాడరా, ఏ కాలేజీకి వెళ్ళింది అంటే దానిలో ఇమిడి తత్వం ఉన్నదే. ఆ తత్వం పనిచేయాలంటే ఉండేదాన్ని దేవతలు అంటారు. ఇన్ఫర్మేషన్ని యాక్టివేట్ చేసి నడిపే తత్వాలని దేవతలు అంటారు. ఆ దేవతల కోడిగుడ్డులో ఏర్పడటానికి కోడిగుడ్డులో ఏ దేవతలు పనిచేయాలో, అంటే మనిషి చేతుల దేవత అందులో పనిచేయకూడదు, అందులో ఉండి ఈకలు మాత్రమే దానికి ఇవ్వాలి. మనిషి పిల్లాడికి మనిషి ఇవ్వాలి, కోడికి ఈకలు వచ్చే నా ప్రిన్సిపల్సే పనిచేయాలి, ఆ కెమికల్ బాండ్సే పనిచేయాలి, ఆ ఫోర్సెసే పనిచేయాలి, అంతే కదా. లేకపోతే దానికి మన చెయ్యను నాకు కోడి ముక్కు వచ్చింది అనుకోండి, గురువుగారి అబ్బాయికి బాగోదు, ఎవరికి అదే రావాలి. అంటే ఆ దేవతలు ఒక నిర్ణయంతో ఒక ప్రణాళికతో పనిచేయాలి. ఆ ప్రణాళిక పేరు తెలిసి ఉండుట. కోడిగుడ్డుకి అంతవరకు అయితే తెలుసు, కోడి పిల్లని అయ్యే నాలెడ్జ్ దానికి ఉంది. ఎట్టా ఉంది, ఎక్కడుంది తెలియదు కానీ ఉంది, లేకపోతే అట్ట అవ్వదు. ఒక అరటిపండు తీసుకోండి, సగానికి కొయ్యండి, సగం మీరు తినండి, సగం కోతికి పెట్టండి. అరటిపండు మీలో మీరుగా అవుతుంది, కోతిలో కోతిగా అవుతుంది. దీని దుంపదే ఒకటే అరటిపండు. ఇది కూర్చుని ఆలోచిస్తే కానీ, కూర్చుని ఓపికగా టైం తీసుకొని గమనించుకోవాలి. నేను చెడ్డవాడిని అన్నాను అనుకోండి, ద్వారకబాబు గారు ఇన్ని స్పీచ్లు చెప్తాడు కానీ వాడు అసలు తలగొడ్డ కట్టుకుని ఏమో కటింగ్ ఇస్తాడు, వాడికి స్టైల్ ఎక్కువ, బట్టతల దాచిపెట్టుకోవాలని ఉంటుంది, వాడికి గుడ్డ కట్టుకున్నాడు అనుకున్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది అదే అని ఆలోచించారనుకోండి ఒక 10 నిమిషాలు, వాడు తిండి ఇట్ట తయారైందా, నిన్న అన్నం తిన్నాడు, ఆ అన్నం ఇవాళ ఈ శరీరం అయింది, ఈ శరీరానికి ఈ బుద్ధులు వచ్చి చెడ్డవాడా అంటే ఆ అన్నం చెడ్డదా, ఎక్కడొచ్చింది చెడ్డదనం అని వెతికారనుకోండి, లేదా మంచిదనం ఎక్కడొచ్చింది అని వెతికారనుకోండి, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అరటిపండులో ఉన్నాడా మనిషి? మీ అబ్బాయికి పెట్టండి అరటిపండు ముక్క, కోతి పిల్లకి పెట్టండి, దాన్ని మీ అబ్బాయి అనరు, దీన్ని కోతి అనరు. దానికి ఆయన ఆ అరటిపండుని తగిన శరీర పదార్థాలుగా మార్చగలిగే విద్య ఎక్కడుంది? ఆ ఉన్నదానికి పేరు దానికి ఎట్టాగా ఉంది తెలుసు. ఆ మెకానిజమ్స్, ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ సమ్వేర్, డిఎన్ఏలో అనండి, కెమికల్ ఏదైనా అనండి, ఆ తెలుసు. కోడి పిల్ల ఎట్టా తయారవ్వాలో కోడిగుడుకు తెలుసు. ఆ తెలుసు అన్నదానికి సంస్కృతం పేరు విద్య, వేదము. వేదాల్లో అన్నీ ఉన్నాయి అని మీరు వింటుంటారు, అందరం వింటుంటాం. వేదాల్లో అన్నీ ఉన్నాయి, వేదాల్లో అన్నీ ఉన్నాయి అని వింటుంటాం. అసలు విషయం కాదు అది, కాదు, అన్నిట్లో వేదం ఉంది, అసలు విషయం అది. మీలో ఒక బ్రహ్మ ఉండి మీ బాడీ ప్రణాళిక, మీ మైండ్ ప్రణాళిక వేసి అరటిపండు పెడితే దాన్ని మీ బాడీగానే మారుస్తూ ఉంటాడు వాడు. మీలో దేవతలు ఉంటారు, మీలో అగ్నిదేవుడు ఉంటారు, మీరు అందరు దేవతలు ఉంటారు. సాంబార్లో ప్రతి గరిటెలోనూ ఉప్పు, కారము, పులుపు ఉన్నట్టు సృష్టి మొత్తము దేవతలు ఉంటారు అని చెప్పారు మా పెదనాన్నగారు. ప్రతి చోట ఉన్నారు అందరు దేవతలు. ఒక్కొక్క చోట కొంతమంది పని చేస్తూ ఉంటారు, ఇంకొక దగ్గర కొన్ని ప్రకటమవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆ మొత్తాన్ని కలిపి దివి అన్నారు, సృష్టి దివి అన్నారు. ఏమండి, వీళ్ళని దేవతలు ఉన్నారు. ఆ దేవతలకు ఆధారమైంది వేదం. ఈ వేదం అంతా తెలిసినవాడు మరి ఈ సృష్టి కార్యాన్ని చేయడానికి, ఈ సృష్టి మొత్తం నడపడానికి మొట్టమొదట్లో ఇందాక అపాంతర తప్పుడు కథ చెప్పుకున్నాం, ఆయన ప్రతిరూపాన్ని సృష్టించాడు అని. అదే ప్రాసెస్ని మరొక భాషలో, మరొక పదాల్లో వివరించారు. ఏమన్నారంటే, మొట్టమొదట కొంతమంది మానసపుత్రుల్ని సృష్టించాడు అన్నారు. ఇంకొక రకంగా ఇదే కథ ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలకి. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మొదట ఒక బ్యాచ్ని సృష్టించాడు, పోయి సృష్టి చేయండి రా అంటే ఊరుకోసామి, మేము హాయిగా తపస్సులో ఆనందంగా ఉన్నాం, ఈ సృష్టి గుష్టి మాకు పెట్టకు అన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఇంకొంతమందిని తయారు చేశాడు, వాళ్ళల్లో ఒకడు అత్రి అంటారు. జరిగిన సృష్టికి 2 రకాల వివరణలు, జరిగిన సృష్టికి 2 రకాల వివరణలు. అంటే ఎట్లాగా ఒకే విషయాన్ని 2 రకాలుగా వివరించవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గులు ఎట్టా వచ్చాయి, ఈ ముగ్గు ఎట్టా వచ్చింది అని అడిగాను అనుకోండి,
నేను వచ్చాను, ఈ ముగ్గురు ఇలా చూస్తున్నాను. సరే, ఏంటి గురువుగారు, ఏం బాబు గారు ఏంటి చూస్తున్నారు, అది ఏమిటి ఎలా వచ్చింది అని అడిగాను. అడిగితే మా సుభద్రమ్మ లేదా ముగ్గులు వేసిన పిల్లలు ఎవరో వచ్చి మేమే ముగ్గురు వేసామంటారు. నిజమే. అదే కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఒకడు ఉంటాడు పక్కన, వాడు అప్పుడు దాకా ఆలోచిస్తూ ఉంటాడు. వాడు గబగబా వచ్చి అందులో ఐరన్ ఉంటుందండి అందుకని అది రెడ్గా ఉంది, ఇందులో కాల్షియం ఉంటుందండి అందుకని అది తెల్లగా ఉంది, ఇటు చెప్తాడు. వీడు చెప్పింది నిజమా, వాడు చెప్పింది నిజమా? ఉన్నదాన్ని వివరించే విధానాలు, అవునా? రెండు కరెక్టే. వీళ్ళేమో క్రియ చెప్పారు, ఆయనేమో ఉన్న పదార్థాల వివరణ ఇచ్చాడు. ఇంకోటి వస్తాడు ఇక్కడ మేనేజ్ చేసేవాడు, మధునో ఎవడో వస్తాడు, గురుగారు గురు పూర్ణిమకి బాగుంటుందని మేమే వేయించామండి అంటాడు. ఈ మూడిట్లో ఏది నిజం? మేమే వేయించాడు అంటే ఆయన చెప్తే వీళ్ళెవరో పిండి కలిపితే వీళ్ళెవరో వేస్తే వచ్చింది. ఆ పిండి కలిపి వేస్తే వచ్చే తత్వం అసలు ఆ పిండికి ఉండాలి. ఆ ఎర్రమట్టికి ఎర్రదనం ఉండాలి, తెల్లమట్టికి తెల్లదనం ఉండాలి, కాబట్టే వీళ్ళు ఆ పిండి కలుపుతారు. ఇవన్నీ ఏకకాలంలో నిజాలు, జస్ట్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్. అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జ్యోతిషం, ఇవన్నీ ఉన్న ఒకే సృష్టికి రకరకాల వివరణలు, ఉన్న తత్వానికి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్. వేదాలు అని ఏవైతే చెప్పామో ఈ వేదాలు ఇందాక చెప్పిన వివరణలోనేమో అపాంతర తప్పుడుగా నిలబడి సృష్టి మొత్తాన్ని ఇట్లా డిజైన్డ్గా నడుపుతున్న తత్వం వేదవ్యాసుడు అని ఆ కథ చెప్పినట్టే ఇక్కడ ప్రాసెస్ ఓరియంటెడ్గా చెప్పాడు అనమాట. ఇందులో ఐరన్ అందులో కాల్షియం ఉందనే వివరణలాగా చెప్పినప్పుడేమో ఆ తత్వాన్ని అత్రి అనసూయలకు పుట్టిన దత్తాత్రేయుడిగా వివరించారు. రెండు ఒకే ప్రాసెస్కి వివరణలు. అత్రి అంటే మూడు లేనివాడు అని అర్థం, మూడుకి అతీతుడు అంటే నిన్న రేపు ఇవాళ అనే డివిజన్ ఉండదు, త్రికాలజ్ఞుడై ఉండాలి అత్రి అంటే. అలానే త్రిగుణాలకు అతీతమైన పరిపూర్ణ బ్రహ్మస్థితిలో బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతుడుగా. ఇట అన్ని అట్లాంటి వాడికి అనసూయాదేవి అంటే మరొక దాంతో పోల్చుకుని నిండుగా ఉన్నదో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి లేనిది అని అర్థం, అంటే పరిపూర్ణత్వం అని అర్థం, పరిపూర్ణమైన సంకల్పము అని అర్థం. అందులోంచి పుట్టేది దత్తాత్రేయ తత్వం, వేదం. వేదం అని దానికే పేరు, గురువు అనుగ్రహము అని దానికే పేరు. ఇవన్నీ లాంగ్వేజ్ డిఫరెన్సెస్. ఇందా చెప్పినట్టు ఒకడు ముగ్గు అంటాడు, ఒకడు ఉప్పు అంటాడు, ఇంకోటి సోడియం క్లోరైడ్ అంటాడు, మూడో వాడు 30 రూపాయల కిలో అంటాడు. ఫైనల్గా వస్తువు ఒకటే. ఇవన్నీ దాన్ని చూసే విధానాలు. సో మన గురుచిత్రంలో చెప్పిన దత్తాత్రేయ తత్వం ఏదైతే ఉందో అదే వివరణ మరొక యాంగిల్లో శిష్యుడికి అర్థం అవడానికి చెప్పినప్పుడు ఈ సృష్టి మొత్తం జరిగేది ఒక తత్వం ఏదో గుర్తుపెట్టుకుని ఆ క్రమంలో నడుస్తుందనే గమనిక చూసుకుని అందులో వచ్చే లోపాలను చదువుకుంటూ పోతూ ఎప్పుడు సృష్టిలో అప్స్ అండ్ డౌన్స్ ఏర్పడతాయో ఆ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చెడకుండా దాన్ని నడుపుతూ అర్హులైన వాళ్ళకి ఆ విజ్ఞానాన్ని అందించి ఆధ్యాత్మిక విద్యను అందించే తత్వం ఏదైతే ఉందో దాని పేరు అపాంతర తప్పుడు అని వాళ్ళు అన్నారు. మానవజాతి ఆది నుంచి ఇవాళ దాకా త్రిమూర్తులు పరబ్రహ్మము కలిసిన తత్వము అత్రి అనసూయల వాళ్ళకి వరప్రసాదంగా లభించి అప్పటి నుంచి మహనీయుల రూపంగా మహర్షుల రూపంగా మహాత్ముల బోధగా ఇంతమందికి అందుతోంది ఆ దత్తాత్రేయుడు అని ఇప్పుడు అన్నాము. రెండూ చెప్తోంది ఒకే ప్రిన్సిపల్, ఒకే కాన్సెప్ట్కి 2 డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్. గురు పూర్ణిమ అంటే అందుకని చాలా తమాషా అయిన విషయం ఏంటంటే గురు పూర్ణిమ దత్త జయంతి రెండు వేరే వేరేగా ఉండటం భలే విచిత్రమైన విషయం. ఈ రెండు దాదాపుగా 6 నెలల డిఫరెన్స్. ఈ రెంటికి దాదాపుగా 6 నెలల డిఫరెన్స్. ఎందుకా డిఫరెన్స్? ఇద్దరు ఒకటే అయితే, రెండు ఒకే తత్వానికి వివరణ అయితే బాబుగారు మీరు గ్యాస్ బాగా కొట్టారు, రెండు ఒకే తత్వానికి వివరణ అయితే రెండింటికి బర్త్డే ఒకటో రోజు ఉండాలి కదా.
అని అడిగితే రోజు అన్నాం అనుకోండి, ఒక రోజు అన్నాం అనుకోండి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా లెక్క? రోజు అంటే దానికి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా లెక్క? పోనీ గంటకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లెక్క? అంటే వాచ్ చూసి ఒకడంటాడు, ఆ 12 మీద నుంచి పొడుగు ముళ్ళు ఉంది కదా, ఆ పొడుగు ముళ్ళు 12 మీదకి వచ్చి మళ్ళీ తిరిగి 12 మీదకి వస్తే గంట అంటాడు. పక్కన ఒకడు ఉంటాడే, ఊరుకో, ఏ నంబర్ నుంచి మొదలైనా పర్వాలా, మళ్ళీ ఆ నంబర్కి వస్తే గంట. అవునా? ఏ నంబర్ నుంచి తీసుకున్నా మళ్ళీ ఆ నంబర్కి పెద్ద ముళ్ళు కదిలితే అది గంట. అసలు అట్ట వేయకూడదు లెక్క, 60 నిమిషాలను లెక్క వేయాలి. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది, నిమిషం అంటే ప్రశ్న ఏమిటి? ఎట్టా అంటే ఆ పొడుగు ముళ్ళు కంటే బక్కగా పొడుగ్గా ఇంకోటి ఉంది చూడు, అది ఒక రౌండ్ కొట్టాలి. 60 సెకండ్లు కలిస్తే ఒక నిమిషం రా అన్నాడు. ఇంకో సెకండ్కి ఏంటి లెక్క అన్నారు. మీరు సెకండ్స్లో చెప్పండి రోజు ఎప్పుడు మొదలైందో. సెకండ్లో చెప్పండి చూద్దాం, రోజు ఎప్పుడు మొదలవుతుందో. మీకు అర్థమవుతుందా నా ప్రశ్న? నా నుంచి మీరు ఎంత దూరంలో ఉన్నారు, ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నారని అడిగాను అనుకోండి, ఇక్కడి నుంచి కొలవచ్చు, ఇక్కడి నుంచి కొలవచ్చు కదా. ఒక బ్లర్ ఉంది, దానికి సైన్స్లో కూడా ఒక తమాషా అయిన ప్రతీక ఉంది. ఒక ఆయన అన్నాడు, ఈ సైజుకు మించి కింద నువ్వు కొలిచి చావలేవు, ఎంత వెతికినా, ఎంత చచ్చినా అన్నాడు. ఏమిటది? మా ఫిజిక్స్ సార్ చెప్పాలి. ఏమిటది? అన్సర్టినిటీ ప్రిన్సిపల్ దేని కింద పనిచేస్తుంది? ఏ నంబర్ కింద? వాట్ ఈస్ దట్ కాన్స్టెంట్? తప్పు పేరున్న కాన్స్టెంట్స్లో అదొకటి. దానికంటే చిన్న స్కేల్ ఉండే అవకాశమే లేదు. స్కేల్ని చూడాలంటే కావాల్సిన వెలుతురు కంటే కూడా చిన్న చోటు అది, దాన్ని కొలవలేం, అంత కన్ఫ్యూజన్ ఉంటుందన్నాడు ఆయన. ఒక సైంటిస్ట్ లెక్కేసి కనిపెట్టాడు దాన్ని. అలాగా సెకండ్లుగా చూసినప్పుడు లేదు, రోజుకి ఇన్ని సెకండ్లు అని చెప్పగలవు, కానీ ఏ సెకండ్లో సూర్యోదయం అయింది అనే ప్రశ్న వచ్చింది అనుకో, మళ్ళీ ప్రశ్న వస్తుంది, సూర్యుడి పై మొన లెక్క వేయాలా, కింద మొన లెక్క వేయాలా, సెంటర్ పాయింట్ లెక్క వేయాలా? మీకు అర్థమవుతుందా? సెంటర్ పాయింట్ లెక్క వేయాలి. ఎక్కడి నుంచి లెక్క వేయాలి? ఇక్కడ కూర్చొని లెక్క వేయాలా, అక్కడ కూర్చొని లెక్క వేయాలా? చూసారా, దెర్ ఇస్ అ డిఫరెన్స్. మనకి సంవత్సరంలో రకరకాల రోజులు జరిగింది, 6 నెలల డిస్టెంట్గా మన ఆయుర్దాయం ఇంత కాబట్టి కనబడుతోంది. ఈగ జీవితం తీసుకోండి, కొన్ని వేల ఈగలకి అసలు గురు పూర్ణిమ అంటే ఏంటో ఉండే రోజుల్లో పుట్టవు, అవి ఉండవు. ఏ జనవరిలోనే పుట్టి ఫిబ్రవరిలోనే చచ్చిపోతాయి. గురు పూర్ణిమ దాకా ఉండవు, దత్త జయంతికి ఉండవు, వాటికి 2 పండుగలు ఉండవు. దీపావళి పండుగ ఎవడికి మనిషికి ఉంటుంది. వీడికన్నా తక్కువ ఆయుర్దాయం వాటికి ఉండదు, ఎక్కువ ఆయుర్దాయం వాటికి సంబంధం లేదు. వీడివి మన వైపు నుంచి చూసినప్పుడు సంవత్సరంలో ఈ 2 పాయింట్స్ ఆ తత్వము మనలో ప్రకటన అవడానికి బాగా ఛాన్స్ ఉన్న రోజులు దత్త జయంతిని, గురు పూర్ణిమ. ధ్యానానికి కూర్చుంటే దీనికి ఒక బ్రహ్మాండమైన కథ చెప్పారు. అందరికీ బోరు నిద్ర వస్తూ ఉంటే శుభ్రంగా నిద్రపోండి, మొహమాట పడకండి. వినేవాళ్ళు వినండి, నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి, ఏం పర్వాలా. మొహమాట పడి పోనీ కష్టపడి మేలుకుంటారంటే అది కూడా మంచిదే, మీ ప్రయత్నం మీరు చేయండి. కానీ దీనికి ఒక బ్రహ్మాండమైన కథ చెప్పారు పెద్దలు. దీనికి కూడా చెప్పనా? సో ఒకసారి ఈ వేదవ్యాస మహర్షిట యజ్ఞం చేసుకుందామని కూర్చున్నట్ట. హోమం రోజు చేయాలిగా, చేస్తారుగా. ఆ యజ్ఞం చేయాలంటే ఇవాళ రోజుల్లాగా లైట్ బల్బు, మ్యాచ్ బాక్సులు ఉండవు. పైగా వాళ్ళు ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు, మహర్షులు అడవుల్లో తిరుగుతూ ఉంటారు. గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు రిక్షాలో పెట్టుకుని నెట్టుకెళ్ళాలి, ఇవేం ఉండవు. ఎక్కడికి వెళ్తే అక్కడ
సందర్భోచితంగా అగ్నిని పుట్టించుకోవడం అనే కార్యక్రమం ఉంటుంది. ఆయన యజ్ఞం చేద్దాము, అగ్ని వెలిగించుకుందామని చెప్పి అగ్ని వెలిగించడానికి ఒక కర్ర నేల మీద పెట్టి దానికి చిన్న బెజ్జం కొట్టి అందులో రెండో కర్ర పెట్టి దానికి నార జుట్టి మనం మజ్జిగ చిలికినట్టు ఇలా చిలుకుతారు, బర్ర బర్ర అని చిలుకుతారు. ఆ మధ్యలో కర్ర కింద కర్ర మీద తిరగడం వల్ల నిప్పు పుడుతుంది. అరణి అంటారు దాని పేరు, అరణి. అరణి అరణి వెలిగిస్తున్నట్ట. సరే, అరణి వెలిగించంగానే మరి అగ్ని వస్తే ఆ అగ్నికి కాస్త సమిధులు గడ్డి గాదం పెట్టి కాస్త మంట రప్పించి అగ్నిహోత్రంలో వేసి నెయ్యి వేసి హోమం చేయాలి ఆయన. ఇదే ఆయన ప్రణాళిక. సో పక్కన నెయ్యి గిన్నె పెట్టుకున్నాడు, రెడీగా పెట్టుకున్నాడు సామగ్రి హోమం చేయడానికి. వేదవ్యాస మహర్షి ఆయన మానవ రూపంలో అవతరించినప్పుడు చేస్తూ ఉండి ఒకసారి ఆయన దృష్టి నెయ్యి మీద పడింది. ఎప్పుడూ తత్వచింతనలు ఉంటారు కదా వాళ్ళు. మనలాంటి వాడికి నెయ్యి మీద పడంగానే దుర్గా నెయ్య అనే క్వశ్చన్ వస్తుంది, ఆవు నెయ్య, గేదె నెయ్య, ఇన్ని రకరకాల క్వశ్చన్లు మనకు వస్తాయి కదా. మహర్షులకి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో చూడండి. ఆయనకి ఆలోచన ఏమొచ్చిందంటే, ఊరే హోమంలో కట్టెల వల్ల నెయ్యి వెలుగుతున్నదా, నెయ్యి వల్ల కట్టెలు వెలుగుతున్నాయా, అగ్ని వల్ల ఈ రెండు వెలుగుతున్నాయా, ఈ రెండిటి వల్ల అగ్ని వస్తుందా అనే ప్రశ్న వచ్చింది. వివరణగా మనం ప్రశ్నగా చెప్తున్నాం, ఆయనకి అదొక థాట్గా మెరిసింది ఆ కాన్సెప్ట్ మొత్తం. హోమం వేసినప్పుడు కట్టెల వల్ల నెయ్యి వెలిగి దానివల్ల మంట వెలుగుతున్నదా, నెయ్యి వల్ల కట్టెలు వెలిగి మంట వెలుగుతున్నదా, మంట వల్ల ఈ రెండు వెలుగుతున్నాయా అనే ప్రశ్న వచ్చి ఒక చిరునవ్వు వచ్చింది. వచ్చి ఆయనకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. వెంటనే స్ఫురణ కలిగింది మనసులో. ఏమని కలిగిందంటే, మానవులంతా వాళ్ళ శరీరాలన్నీ కట్టెలు లాంటివి, వాళ్ళ ఆయుర్దాయాలంతా నెయ్యి లాంటిది, వాళ్ళలో ప్రకటమయ్యే భక్తి తత్వమేమో భగవంతుడి తత్వమేమో అగ్ని లాంటిది. మూడు కలిస్తే మనిషి అంటున్నాం. లోపల చైతన్యం లేదనుకోండి, శరీరం పడిపోయింది అనుకోండి, శవం అంటాం, మనిషి అనం. కట్టే అది. ఆయుర్దాయము, ప్రజ్ఞ, శరీరము మూడు కలిస్తేనే మనం వాడిని మనిషి అంటున్నాం. మూడు ఉన్నాయి. ఈ మూట్లో విడదీయరా అనేది విధంగా దేనివల్ల ఏది ఉన్నది? బతికున్నావు కాబట్టి అన్నం తింటావు, కాబట్టి శరీరం నిలబడుతుంది, కాబట్టి బతికుంటావు, కాబట్టి అన్నం తింటావు. చూసారా, ఇందులో ఏది ముందు? కట్టెం ఉందా, ఆయుర్దాయం ఆజ్యం ఉందా, ఇందులో ఉన్న ప్రజ్ఞ ఉందా? ఆ మూడు కలిపి ఆయన ఒక్కసారి చుట్టూరా ఉన్న సృష్టిని చూశాడు. చూస్తే ఈ సృష్టిలో, ఈ చరాచర జగత్తులో 99.9% అందరూను కట్టెల మీద నెయ్యి, నెయ్యి మీద మంటగా కనపడుతున్నారు. అంటే ముందు శరీరాన్ని పోషించుకుంటారు, బుద్ధిగా ఉండకపోయినా. ఒకళ్ళనొకళ్ళు కట్టెలనే చూసుకుంటూ ఉంటారు, ప్రజ్ఞని గమనించరు. అని నవ్వు వచ్చింది. ఎందుకంటే నేనేమో ముందు మంట వెలిగిస్తున్నా. చూడండి, హోమం చేసేవాడికిను హోమం చూసేవాడికి తేడా ఇది. వాడు మంట అగ్ని వెలిగించి దాన్ని తీసుకొచ్చి కట్టెల మీద, నెయ్యి మీద పెడతాడు. చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కట్టెలను నెయ్యి కలిపి వెలగడం వల్ల మంట వచ్చింది అనిపిస్తుంది. ఏది ఎంతైనా పోయండి, పెట్టండి కట్టెలు, 100 కిలోలు పోయండి నెయ్యి, అగ్ని రాదు. అగ్ని ఉంటే మాత్రం ఈ రెండు భస్మం అవుతాయి, అగ్నిగా మారిపోతూ ఉంటాయి. కట్టె కూడా విభూతి అయిపోతుంది. ఆధ్యాత్మికత అనే విద్య ఉంటే శరీరము, మనస్సు పరమ పవిత్రం అయిపోయి భగవంతుడితో సమానం అయిపోతాయి. ఆయనేమో అగ్ని వెలిగించడానికి వచ్చిన మహర్షి. చూడండి, అంతలో ఎంత సింబాలిజం ఉందో. ఈ మొత్తం తళుక్కుమని మెరిసింది ఆయన మనసులో, మెరిచి ఒక చిరునవ్వు వచ్చింది. ఈ ఫ్లో మొత్తము, ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన, రెండవ ఆలోచన వచ్చింది. సూర్యరశ్మి గడ్డి అయ్యి, గడ్డి ఆవు అయ్యి, ఆవు పాలు అయ్యి, పాలు పెరుగు అయ్యి, పెరుగు వెన్న అయ్యి, వెన్న నెయ్యి అయింది. రిపీటెడ్గా ఎన్నిసార్లు, ఎన్ని స్టెప్స్లో ప్రాసెసింగ్ జరిగిందో చూడండి. అగ్ని దేవుడు దాన్ని ఎంతగా మార్చుకుంటూ వచ్చి క్లారిఫైడ్ బటర్గా తీసుకొచ్చాడో దాన్ని మళ్ళీ హోమంలో అగ్నిలో వేస్తున్నాం. ప్రిపరేషన్ అంతా జరిగేది హోమానికి సిద్ధమవుతున్నది. ఈ ఫ్లో మొత్తము కలిపి ఇదంతా ఇట్టనే జరుగుతుంది తెలుసా. గడ్డి ఆవు తినదనుకోండి,
సడన్గా అది పంది అవ్వదు, ఆవు ఆవే అవుతుంది. పాలు తోడేసామనుకోండి బంగారం అవ్వవు, పెరిగే అవుతాయి. పెరుగు మజ్జిగ చేసి చిలికితే వెన్నే వస్తుంది, అందులోంచి పెట్రోల్ రాదు. వెన్నని కాస్తే అందులోంచి నెయ్యే వస్తుంది. ఒక ఫ్లో అనమాట. ఆ ఫ్లో పేరు. అలానే ఆయుర్దాయము, శరీరము, ప్రజ్ఞ, ఈ మూడు ఒకదాంతో ఒకటి ఇందాక చెప్పిన ఫ్లో ఉందే, ఆ ఫ్లోకి ఒక పేరు ఉన్నది. ఘృతాచి. ఘృతాచి అనే అప్సరస. అప్సరస అంటే ఫ్లో, ఆపస్సు అంటే ఫ్లో అని అర్థం. మనం ఇంగ్లీష్లో ఫ్లో అంటాం కదా, ప్రవహించుట. ఇవన్నీ ఒకదాంట్లోకి ఎనర్జీ ప్రవహించడమే సూర్యరశ్మి. గడ్డి ఇన్ని రూపాలుగా ఆ సూర్యరశ్మి ఎట్ట అయితే ఫ్లో అవుతుందో ఆ పర్టికులర్ ఫ్లో పేరు ఘృతాచి. ఆ ఘృతాచి అనే ఆవిడ అప్సరస కాబట్టి ఆవిడే అంటున్నాం. మనసులో మెరిసింది ఈయనకి. ఈ మొత్తం ప్రాసెస్ ఒకసారి మెలవంగానే సిద్ధ సంకల్పులు కదా, ఆయనకి ఏమనిపించిందంటే ఇట్టించి అటు స్టార్ట్ అవుతుంది నా పని. నేను చేస్తున్న హోమం ఏమో ప్రజ్ఞ నుంచి శరీరం ఏర్పడుతున్నది. జాగ్రత్తగా గమనించండి, ఈ కథ చాలా ఇంపార్టెంట్. హోమంలో అగ్ని వెలిగించడం కోసం అగ్ని వెళ్ళి నెయ్యిని కట్టెల్ని దహిస్తుంది హోమంలో. కానీ మిగతా బయట ప్రపంచం చూస్తే ఎట్టా ఉంది, కట్టెను ఆధారంగా చేసుకుని వాడి ఆయుర్దాయమును వాడి ప్రజ్ఞ పనిచేస్తున్నట్టు కనబడుతోంది. మామూలుగా నేను చేసే పని రివర్స్ కదా అనే ఆలోచన టక్కుమని రాగానే సృష్టి మొత్తం వేదాల్లో నడుస్తోంది. ఆ వేదాలన్నింటిలోనూ కట్టెలతో పాటు నెయ్యిలోంచి అగ్ని అందరిలో కనబడుతోంది. కానీ ఈయన ఎంత శుద్ధుడంటే ఈయనకి ధ్యాస రాగానే టప్పున ఎదురుగుండా 5 ఏళ్ల పిల్లాడు ఒకడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన సంకల్పమే ఒక 5 ఏళ్ల పిల్లవాడి రూపాన్ని ధరించింది. అది ఆ పిల్లవాడి ప్రత్యేక తత్వం ఏంటంటే ఇట్టించేటి కాదు, శరీరం ఒకటి ఉండి దానికి యుక్త వయసు వచ్చిన తర్వాత జంధ్యం ఒకటేసి చెవులు గుట్టించి చెవులో రహస్యంగా అంతా ఒకటే రోయ్ అని చెప్పి ఉపనయనం అని చెప్పి ఆ తర్వాత వాడు కట్టెలు అవి ఏరుకొచ్చి హోమం చేసి ముక్కు పట్టుకుని గాలి పీల్చి మంత్రాలు అని చదివి ఆ తర్వాత ఇంకోటేదో చేసి అవతనో పెళ్లి చేసుకుని కర్మ రుణ అనుబంధాలు సంచయాలు దిక్కుమాలు ఇవన్నీ సంచీలు ఇంచులు అన్నీ ఖాళీ అయిన తర్వాత సంచయం వరకు ఎక్కడో ఎప్పుడుకో మోక్షం సాధించడం కాదు. ఈయన ప్రాసెస్ ఎట్టా ఉంది, హోమం చేయడం రివర్స్లో స్టార్ట్ అయింది కనుక పరిపూర్ణుడిగా పుట్టాడు ఒకడు. సాటి లేని పరిపూర్ణతతో పుట్టాడు. అంటే ముందు అగ్ని పుట్టి అగ్ని కోసం కావాల్సిన నెయ్యి కోసం కావాల్సిన కట్టె వచ్చినట్టు. ఇది మనకి ఊహించడానికి కూడా అందదు. మనకి ఎక్స్పీరియన్స్ ఏంటంటే అగ్గి పుల్ల వెలిగిస్తే పుల్లలోంచి నిప్పు వచ్చినట్టే కనపడుతుంది. మనకి నిప్పులోంచి పుల్ల వచ్చింది అనుకోండి, ఊహకు కూడా అందదు. చూడండి, నిప్పులోంచి పుల్ల రావడం, ఆమె పేరు ఘృతాచి. ఆ ఘృతాచి అనే అప్సరస వ్యాసుడికి ప్రజ్ఞతో కలిసి ఆ సంకల్పం ఎంత బలీయంగా ఉందంటే ఒక మానవ రూపం ధరించిన ఒక 5 ఏళ్ల కుర్రాడిగా తక్షణం ఎదురుగుండా సాకార రూపం ధరించిందనమాట. సంకల్ప మాత్రం చేత వస్తువులు మహాత్ములు పుట్టిస్తారే అట. ఆయన పేరు సుకుడు, సుఖభగవానుడు, సుఖ మహర్షి. ఈ కథ ఇంకా ముందుకెళ్ళి రకరకాల పురాణాల్లో రకరకాలుగా వివరించబడుతూ పోతుంది. ఈయన వెళ్తాడు, జనకుడి దగ్గర జ్ఞానం పొందుతాడు, వెనక్కి వస్తాడు, తండ్రి గారి దగ్గర విద్యలు నేర్చుకుంటాడు, తర్వాత పరీక్షణ్ మహారాజుకి వెళ్ళి భాగవతం చెప్తాడు. ఈ స్టోరీ అంతా మన సుఖ మహర్షిది మహాభారతంలోనూ మిగతా పురాణాల్లోనూ అక్కడక్కడ స్టోరీలు ఉంటే ఒక పురాణంలో ఆయనకు పెళ్ళయ్యి 100 మంది కొడుకులు పుట్టారని కూడా ఉంది. ఇంకో మిగతా పురాణాల్లోనేమో ఆయన చిరంజీవి ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాడు అని ఉంది. సో పురాణ కథల వివరణ మనం తీసుకోవచ్చు. 100 మంది పుట్టారు అయినా బ్రహ్మచారి ఎట్టాగో ఈజీగా చెప్పచ్చు, అది పెద్ద విషయం కాదు, అది వివరించవచ్చు. ఎట్టాగంటే ఒకే వీణలోంచి ఎన్ని రాగాలో పుట్టినట్టు, వీణ వీణగానే ఉంటుంది కానీ మారనట్టు. మానవుల్లోంచి మానవులు పుట్టడం వేరును, గొప్పవాళ్ళకి సంతానం కలగడం వేరు. అది ఒకసారి చెప్పుకుందాం, ఇంకోసారి మాట్లాడుకుందాం అది. కానీ ఈ సుఖ మహర్షి ఉద్భవించే కథ ఎంత బాగుందంటే
భగవంతుడికి, గురువుకి, నిజమైన పరిపూర్ణుడైన గురువుకి శిష్యుడు కట్టె, తర్వాత నెయ్యి, ఆ తర్వాత ప్రజ్ఞగా కనిపించడు. అందరూ భగవంతుడిగా తానుగా కనబడతారట, పరబ్రహ్మ స్వరూపంగా కనబడతారట. రమణ భగవాన్ గురువుకి తక్కిన వాళ్ళు శిష్యులు అనిపించరు అని చెప్పాడు. గుర్రూపంగా కనిపిస్తారట మిగతా వాళ్ళు, లేదా తానుగా కనబడతారట ఆత్మజ్ఞానికి. అంటే వాళ్ళు మనలో ముందు ఏం చూస్తారు? మనలో ఉన్న పరబ్రహ్మతత్వాన్ని చూస్తారు. దానికి ఆధారంగా ఉన్న శరీరాన్ని, దానికి ఆధారంగా ఉన్న ఆయుర్దాయాన్ని అట్టించి చూస్తారు. ఏమిట్రా వీడు అనుకోరు, పరబ్రహ్మమే వీడు అనుకుంటారు. రివర్స్. అలాగా చూసి ప్రతి ఒక్కడిని నేను పరిపూర్ణ భగవతత్వానికి ఎట్లా అయితే హోమంలో సమిధలును, హోమంలో ఆజ్యము వేసి అగ్ని రూపంగా, విభూతి రూపంగా మొత్తాన్ని వేదవ్యాసుడు మారుస్తాడో, అట్టా ఇంద్రజీవులకు ఇంతమందికి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదిస్తూ శిష్య ప్రశిష్యుల ద్వారా ఇంతమందిని ఉద్ధరించే తత్వం ప్రతి ఒక్కళ్ళలోనూ, అట్టా ప్రతి ఒక్కడు మహాత్ముడు అవడమే సుఖ మహర్షి జననం. సుఖ మహర్షి ఎక్కడ పుడతాడు? మనలో పుడతాడు. మన ఆయుర్దాయము అనే నెయ్యి, మన శరీరము అనే కర్ర, మనలో ఉండే ప్రజ్ఞ అనే నిప్పు, ఈ మూడు వేరు కాలేక హోమరూపం ధరించినప్పుడు, యజ్ఞరూపం ధరించినప్పుడు మనమే భగవంతుడు, భగవంతుడిలో భాగం. మనల్ని అలా తయారు చేస్తాడు కనుక వేదవ్యాసుడికి ఆ పరిపూర్ణులైన వాళ్ళందరూ ఆయన బిడ్డలైన సుఖమహర్షి స్వరూపాలు. సుఖమహర్షి అంటే ఒక పిల్లాడిగా ఉండేవాడు, ఆ మాట వాస్తవమే. కానీ నిజానికి వేదవ్యాసుడు అంటే ఏమిటి? అపాంతరతపుడిలాగా అంతటా నడుపుతున్నవాడు, ఇంతమందిని ఇదే కదా దత్తాత్రేయుడు కదా. ఇంద్రజీవుల్ని ఉద్ధరించడానికి, అందరూ ఉద్ధరింపబడేదాకా తాను వస్తూ ఉంటాను అనడాన్నే మరొక రకంగా ఏం చెప్పారంటే, వేదమయమైన హోమంగా ఈ సృష్టి నడుపుతూ ఉన్నవాడు ఇంతమందిని ప్రజ్ఞా దురంధరులుగా మార్చే వేదవ్యాసుడిగా వివరించారు. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉండవచ్చు. ఈ రెండు ఒకే కాన్సెప్ట్కి రెండు ఎక్స్ప్లెనేషన్స్. ఒకే కాన్సెప్ట్కి రెండు ఎక్స్ప్లెనేషన్స్. సో సుఖ మహర్షి అంటే ఎవరు? ఎవరైతే తాను ప్రధానంగా ప్రజ్ఞ నుంచి ఇవి ఏర్పడుతున్నాయి అనే అనుభవిక వైద్యమైన స్థితిలో ఉంటాడో, అంటే పరిపూర్ణుడు అవుతాడో, వాడు ఈ సృష్టి మొత్తం నడుపుతున్న వేదవ్యాసుడిలోంచి ఉద్భవించిన పరిపూర్ణుడైన సుఖ మహర్షి కింద వెలుగుతాడు ఆ రోజు నుంచి. అంతే. దాన్నే మనం దత్తాత్రేయ సాంప్రదాయంలో ఏమంటాం? ఇందరు మహనీయులుగా అవతరిస్తారు, మహనీయులుగా మారుస్తాడు, ఉద్ధరిస్తాడు. ఇన్నిద్దరి జీవుల్ని పరబ్రహ్మ స్వరూపాలుగా ఉద్ధరిస్తాడు అని ఇక్కడ ఇటు వర్ణించారు. అదే ప్రాసెస్ని అటు వర్ణించారు. సో గురు పూర్ణిమ అన్నది ఇదే తత్వానికి, ఈ తత్వాన్ని మనం రెండు రకాలుగా వర్ణించవచ్చు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ కథ ఊరికే చెప్పలే. మహాత్ముడి వైపు నుంచి చూసామనుకోండి, మాస్టర్ గారి వైపు నుంచి చూసామనుకోండి, మాస్టర్ గారు ఆల్రెడీ వచ్చేశారు, ఇంతమందిని ఉద్ధరిస్తారు కాబట్టి టెక్నికల్గా ఉద్ధరింపబడిపోయిన వాళ్ళం మనం. ఆయన ఆశ్రయించిన వాళ్ళం. ఆశ్రయించని వాళ్ళం కళ్ళద్దాల మీద గీతల్లాగా కనబడినట్టు మసకమసగ్గా ఉంటాం, తుడిచినప్పుడు పోతాం. కానీ నిలబడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన ఎవరినైతే ఉద్ధరించాలో వాళ్ళు ఉద్ధరింపబడిపోయినట్టే, సిద్ధ సంకల్పుడు గనక. ఆయన వైపు నుంచి చూసామనుకోండి, మాస్టర్ గారి శిష్యులు వీళ్ళంతా గొప్పవాళ్ళు అంటాం. ఇట్నుంచి చూసామనుకోండి, వీళ్ళ గురువు గారా మంచోడేనంటావా అంటాం. అవునా కాదా? ఎట్టించి చూస్తున్నాం అన్నదాన్ని బట్టి వ్యవహారం వేరేగా కనబడుతుంది. కుంభవృష్టి కురిసి పంటలన్నీ పండే సమయంలో గనక మనస్సు ఎట్టా ఉంటుందంటే, అప్పుడు దాకా ఎండాకాలంలో ఎండిపోయిన నేల మీద వర్షం పడ్డట్టు చుట్టూరా ప్రకృతిలో ఒక్కసారి పులకంత వస్తుంది వర్షాకాలంలో, ఈ సీజన్లో. అట్టా హృదయం పులకించినప్పుడు కథా భగవంతుడు అనిపించడానికి ఉత్తమమైన రోజు గురు పూర్ణిమ. జీవితం అంతా పక్కతకొచ్చి ఈ పండిందంతా వంట వండుకుని తిని తృప్తి చెంది శీతాకాలంలో చక్కగా కూర్చున్నప్పుడు అమ్మయ్య అనిపించినప్పుడు భగవంతుడా అనిపించడం, ఆహా అనిపించినప్పుడు భగవంతుడా అనిపించడం, అమ్మయ్య అనిపించినప్పుడు భగవంతుడు అనిపించడం రెండు ఉంటాయి. రెండు వేరు.
ఇట్టా బాగా అనిపించే రోజు గురు పూర్ణిమ, అట్టా బాగా అనిపించే రోజు దత్త జయంతి. లోపల ప్రజ్ఞలు పనిచేసే విధానంలో అమ్మయ్య అనిపిస్తేనేమో జనరల్గా మనస్సు ఆ స్థితిలో ఉంటుంది, హాయిగా సైలెంట్ అయిపోయి తిన్నా కామ్ అయిపోతుంది. చూడండి, అలా కూర్చుని ఆధ్యాత్మికతలో తరించాల్సిన వాళ్ళందరికీను ఆ రోజున ధ్యానము మొదలైనవన్నీ ఉత్తమంగా ఉపయోగపడతాయి. దాన్ని దత్త జయంతి అంటాం. అరే ఏమిట్రా సృష్టి అనిపించేవాడికి ఏమో గురు పూర్ణిమ సూపర్గా ఉంటుంది. షిరిడి సాయినాథుల వారి సాంప్రదాయంలో మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి అటు గురుచరిత్ర ఇటు లీలామృతం రావడంతో ఈయన చెప్పిన ఈ గ్రంథాలు, ఈ షిరిడి సాయినాథుల మార్గం సార్వజనీనం అనడానికి ఈ 2 పండగలు మధ్యలో విజయదశమి, ఇటు శ్రీరామనవమి, అటు సంక్రాంతి, ఈ మొత్తాన్ని నా మాస్టర్ గారు ఒక పూసల మణిహారంగా అటా గుచ్చి మొత్తాన్ని నిలబెట్టారు. ఆయన పత్రికలో రాసిన వ్యాసాల దగ్గర నుంచి చూసుకుంటే పత్రిక శ్రీరామనవమి రోజు ప్రారంభమైంది. దగ్గర నుంచి ప్రతి పండగ గురువుగారు ఎట్టా చేసుకుంటారో చూస్తే ఇన్ని సాంప్రదాయాల్లోనూ ఏ రకంగా మనిషి ఉద్ధరించబడతాడో అందరికీ ఇదే మార్గం మూలము అనే సంకేతం కనబడుతుంది. మనం అందుకని వేదవ్యాసుడు అన్నా, వ్యాస పూర్ణిమ అన్నా, దత్త జయంతి అన్నా, రామనవమి అన్నా, కృష్ణాష్టమన్నా, వినాయక చవితి అన్నా, ఇవన్నీ రకరకాల మనస్తత్వాలకి, రకరకాల కండిషన్స్లో ఉన్నవాడికి, రకరకాల దృక్పథంలో చూసేవాడికి సృష్టితత్వాన్ని ఆ రకంగా దర్శనమిచ్చే ప్రత్యేకమైన పర్వదినాలు, పండగ రోజులు. ధ్యానం చేసేవాడికి, ఒక రకమైన అనుష్ఠానం చేసేవాడికి ఆ సీజన్లో, ఆ టైంలో శరీరం మనస్సు కరెక్ట్గా అలైన్ అవుతుంది అనమాట. టక్కున అలైన్ అవుతుంది, ధ్యానం బాగా లోతుగా కుదురుతుంది, వాడిలో కృష్ణతత్వం పుడుతుంది. అది కృష్ణాష్టమి. ఇంకొకడికి రామనవమి సమయానికి వాడి తత్వాన్ని అనుసరించి, వాడు చేసే సాధన అనుసరించి అప్పుడు మెలకు వచ్చేవాళ్ళకి రామనవమి పవిత్రమైన రోజు. అట్లాగా ఈ సృష్టి మొత్తాన్ని వ్యాస పూర్ణిమగా చూస్తే, సో సర్కిల్ అన్నాం అనుకోండి, నేను పెద్దవాళ్ళు చెప్పిన వివరణ బ్రహ్మాండంగా చెప్పారు. ఆ సర్కిల్కి డెఫినేషన్ ఏంటంటే, ఉండడానికి మధ్యలోంచి కొలిస్తే ఎటు చూసినా సమంగా డిస్టెన్స్ ఉండేది సర్కిల్ అని ఒక డెఫినేషన్. ఎటు చూసినా మధ్యలోంచి చూస్తే చుట్టూరా సమానమైన దూరం ఉంటే ఆ మొత్తాన్ని సర్కిల్ అంటాము అని ఒక డెఫినేషన్. ఇది సెంటర్ నుంచి బయటకు ఉన్న డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ ఏంటి, ఏ పాయింట్స్ అయితే సెంటర్ నుంచి సమానమైన, ఏ పాయింట్స్ నుంచి అయితే సెంటర్ సమానమైన డిస్టెన్స్లో ఉందో అది సర్కిల్. మనం అటు నుంచి కొలవచ్చు, బయట దాని నుంచి సెంటర్కి చెప్పచ్చు సర్కిల్ని, సెంటర్ నుంచి బయట దానిలాగా చెప్పచ్చు. ఒకే సర్కిల్కి డెఫినేషన్స్ ఎట్లయితే 2 ఉన్నాయో అలాగా దత్త జయంతిను, గురు పూర్ణిమ 2 రకాల దృక్పథాలు. ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి అన్నట్టు. ఏది నిజంలో ఇదే వివరణ ఉన్నది. ఇవాళ రోజున ఈ సృష్టి అంతా ఇట్లా నడుపుతూ త్రిమూర్తి తత్వంగా ఒకడుండి, వాడే నీ శరీరాన్ని నీకు ఇస్తూ, వాడే నీ ఆయుర్దాయాన్ని నీకు ఇస్తూ, వాడే నీలో ఉన్న ప్రజ్ఞని బయటికి తీసుకొస్తూ నిన్ను భగవత్ స్వరూపంగా మారుస్తున్నాడు. ఎవడైతే నిన్ను సకల సృష్టిని అట్టా నడిపిస్తున్నాడో అట్టా నడిపే పరమ గురుడు ఒకడున్నాడు. ఆయన పరబ్రహ్మము, త్రిమూర్తులు తానుగా కలిగి ఉన్నాడు. ఆయనే మహనీయుల రూపంలో వ్యక్తమై, వేదాల రూపంలో వ్యక్తమై, గొప్పవాళ్ళ రూపంలో వ్యక్తమై మనకందరికీ మార్గదర్శకం చూపిస్తున్నాడు అని గుర్తించి, గుర్తుపెట్టుకుని శిరస్సు వంచి నమస్కరించే రోజు, దానికి సంసిద్ధమయ్యే రోజు. ఆయన ప్రయత్నమే మనందరిలోనూ సుఖమహర్షి పుట్టాలన్నది ఆయన ప్రయత్నం. అలా చూసినప్పుడేమో ఆయన్నే వేదవ్యాసుడు అంటాం. మనల్ని ఉద్ధరించడానికి అవతరించిన గురువుగా చూసినప్పుడేమో ఆయన్నే దత్తస్వామి అంటాం. ఆయన మహనీయులుగా అవతరించి మనల్ని ఉద్ధరిస్తారు. ఇది లోతుగా ఆలోచించకపోతే, మీరు అన్నం తినడం వల్ల, మీకు ఓపిక ఉండడం వలన మీరు పారాయణ చేసి బాగుపడుతున్నారా? పారాయణ చేయడం వలన, మీరు బాగుపడటం వలన అన్నం తినే అర్హత పొందుతున్నారా? అంటే 2 వేరు కాదు అని ఏ రోజైతే తెలుస్తుందో ఆ రోజున గురు పూర్ణిమ అర్థమవుతుంది. ఎవడైతే భోజనం పెడుతున్నాడో, అన్నవస్త్రాలకి లోటు లేకుండా చూస్తున్నాడో, ఎవడైతే జన్మజన్మల నుంచి తోడుండి కాపాడుతున్నాడో, ఎవడైతే లీలామృతం పారాయణ చేయక ముందు బుద్ధి లేనట్టు బతికినా సరే
సాల్ రైట్ అని చెప్పి లీలామృతం మనకి ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు చూడండి. మన ఏదో మహాభక్తులను ఇచ్చాడా, ఇవలే జన్మ జన్మల నుంచి తెలుసు ఆయనకి. మనం సడన్గా ఇక్కడికి వచ్చి పెద్ద శ్రద్ధ ఉన్నట్టు నటిస్తే ఎవడు పడిపోతాడు. అందుకే షిరిడి సాయి లీలామృతంలో ఒకటి ఉంటుంది, వీడు చాలా జన్మల నుంచి తెలుసు, వీడికి కుయుక్తులు ఉన్నాయి అంటాడు ఆయన. కుబుద్ధి కుయుక్తులు గలవాడు అంటాడు. అని మన గురించి చెప్పినట్టుంది అనిపిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి నటించాం అనుకోండి, ఎదురు షిరిడి వెళ్ళండి కనిపిస్తారు. సినిమాల్లో రాణించలేని వాళ్ళు షిరిడీలో నటిస్తారని ఒక ద్వారకనాథ్ వాచ్ ఒకటి ఉంది. వాడి సినిమాల్లో ఛాన్స్ రాలేదు కాబట్టి షిరిడి వెళ్ళి నటిస్తాడు. అట్లా ఉంటాడు. ఈ బ్యాచ్ ఉంటారు, ప్రతి చోట ఉంటారు. ఈ మధ్య టీవీల్లో కూడా ఉంటున్నారు, కానీ పుణ్యక్షేత్రాలన్నింటిలో ఉంటారు. ఒక గుర్తుగా చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు, ఒరేయ్ మంచి మంచి నదులు ఒడ్ల దగ్గర ఆశ్రమాల దగ్గర ఉంటారు, వాళ్ళు వేషాలు వేసుకుని పొట్టకూటి కోసం వెధవలు వేషాలు వేసుకుని పెద్ద గురువుల్లో నటిస్తూ ఉంటారు, వాళ్ళ బారిన పడకంటారా, కానీ వాళ్ళని ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి ఎట్టా వేషాలు ఇస్తున్నారు చూడండి అన్నాడు. అట్టా ఉంటారు. అయినా షిరిడి సాయిబాబా వాళ్ళేం తరమడు. ఏమండవు. లక్ష్మణ్ అని ఒక కుర్రాడు ఉండేవట బాబా దగ్గర. బాబా ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వమని అడిగిస్తే సగం నొక్కేసి మిగతా ఇచ్చేవట. వీళ్ళు చెప్పేవాట వాడు తినేసాడు నా డబ్బులని. ఈయన మాట్లాడేవాడు కాదట. షిరిడి సాయిబాబా ఊరుకునేవారట. ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు మనకి అసలు తట్టుకోలేని విషయం అది. మీరు ఇక్కడ దక్షిణ పెట్టంగానే గబగబా ఎవడో వచ్చి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి సగం. అసలు ఇంత జరిగిపోతుంది, అక్కడ అంత జరిగిపోతుంది, గోలగోల చేసేమో మిస్మేనేజ్ అయిపోతుంది. ఏదో రాష్ట్ర బడ్జెట్ మేనేజ్ అయితే పట్టించుకోకుండా టీవీ చూసే వాళ్ళకి ఏదో సడన్గా లోపల నుంచి పుడుచుకొస్తుంది మొగతనం. ఆశ్రమాల్లో జరిగితే అవుతుందా రాదా? అదేదో ఆశ్రమంలో డబ్బులు తినేసారట, అక్కడ తింటలేదు. అడ్డుకోకూడదని నా ఉద్దేశం కాదు, అన్ని చోట్ల చూడాలి. చూస్తే అందరం అట్టనే ఉన్నాం, అట్ట ఉండకూడదనేది చూడాలి. కానీ షిరిడి సాయినాథ్లో ఏమనేవారు కాదు. ఫకీర్ గారు ప్రశాంతంగా కూర్చుని ఉండేవారు. కానీ ఆ లక్ష్మణ్ ఎప్పుడు ఉపాసనీ బాబాలాగా ఉద్ధరింపబడ్డాడని ఎక్కడా లేదు, ఉద్ధరింపబడకుండా పారివేయబడ్డాడని కూడా ఎక్కడా లేదు. అడిగి పడేది వాడికి పడుతుంది. అది మనకి డౌట్ రాకుండా ఇద్దరు గురించి చెప్పారు. చెన్నబసప్ప వీరభద్రప్ప గురించి చెప్పారు. ఎంతమంది గురించి చెప్పారో. ఆయనకి క్లోజ్గా ఉండే శిష్యులందరినీ పట్టుకుని ఒకరోజు ఒక మాట అన్నారు ఆయన. నాకెంత భయం వేస్తుందో ఆ వాక్యం చదివినప్పుడు. ఈ వీడు 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 కలిసి మేమందరం కలిసి ఒక గురువు గారిని సేవించేవాళ్ళం స్టూడెంట్స్గా అన్నాడు. నేను మాస్టర్ గారు అట్ట ఉన్నాం అనుకోండి, పోయిన జన్మలో మేమందరం కలిసి బాబాకి సేవ చేసుకునేవాళ్ళం అంటే మహాత్ముడైనా మన లెవెలైనా అనిపిస్తుందా మనకి? పుసుకుని పడిపోతుంది భావం. షిరిడి సాయిబాబా వాక్యం అనగానే ఒక్క నిమిషం నాకు లోపల జల్లు ఉంటుంది. ఎక్కడ వీళ్ళందరికీ భావం పడిపోతుందో ఆయన మీద. దొరికాడు షిరిడి సాయినాథ్లో. ఆయన ఏమో అంత మాట నేసాడు. ఆయన వైరాగ్యం వీళ్ళకి బలానికి సరిపోయాడు చెప్పొద్దు. భయం వేస్తుంది ఆ వాక్యం చదివితే. మనమంతా ఒకటే అంటే ఎట్లా? ఆయన అనకూడదు. నాతో అన్నాడు అనుకో, అవునవును అంటాగా నేను కూడా. కానీ అట్లా అన్నారు ఆయన. అంటే ఒకే గురువు దగ్గర శిష్యులు, సరిగ్గా చేసిన వాడు షిరిడి సాయినాథుడు, మిగతా వాళ్ళు వాడి శిష్యులు. సో ఎవరి టైమింగ్ వాడికి ఉన్నది. వాడు అట్లా లక్ష్మణ్కి అతని మార్గం ఉంటుంది. డబ్బులు కొట్టేసినంత మాత్రాన పాపం ఇది అవ్వకుండా, రుణానుబంధాలు పోకుండా పడే వాతలు పడతాయి, రిపేర్ జరుగుతుంది. మళ్ళీ అతన్ని ఆయనే ఉద్ధరిస్తారు. ఉపాసని బాబాని అట్టా ఉద్ధరించారు అట్ట. సో ఆయన వైపు నుంచి చూస్తే మనందరము ఆ ఉద్ధరణ పొందడానికి సిద్ధంగా ఉన్న ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళం. చపాతీ పిండేమో పొడిగా ఉంటుంది,
దానికంటే ముందేమో గుండ్లుగా గోధుమలు ఉంటాయి. ఈ గోధుమలే పిండి అవుతాయి. సో గట్టిగా ఉన్నదాంతో చపాతీ చేయొచ్చా, పొడిగా ఉన్నదాంతో చపాతీ చేయొచ్చా? గోధుమ గింజలాగా గట్టిగా ఉన్నదాంతో మనం చపాతీలు చేయవచ్చా, గోధుమ పిండిగా ఉన్నదాంతో చపాతీలు చేయొచ్చా అంటే నేను దిక్కుమాలే ప్రశ్న. దాని నుంచి ఇది వచ్చింది. అసలు ఈ రెండిటితో చపాతీ చేయలేవు. తర్వాత అందులో నీళ్లు కలిపి ముద్ద చేయాలి కదా. అట్లాగా భక్తుడు ఉద్ధరింపబడతాడా, అజ్ఞాని ఉద్ధరింపబడతాడని దిక్కుమాలే క్వశ్చన్ అది. వాడే వీడు అయ్యాడు. బాబా గురించి తెలియనప్పుడు నువ్వే మూర్ఖుడివి, తెలిసిన తర్వాత నువ్వే భక్తుడివి. గోధుమ పిండి అయితే గోధుమ పిండి అయినట్టు. మొన్న ఏదో ఒక డిస్కషన్లో వచ్చింది, ద్వైత భావం ఉంటే మోక్షం రాదు. ఏం మాట? అజ్ఞానం నుంచే వస్తోంది తంతే. వాడెవడో వచ్చి నాకు హాల్ స్థితి కావాలని అడిగట తాజుద్దీన్ బాబాని. అంటే ఉత్తమంగా ఆధ్యాత్మికవేత్తలు అనుభవించే నిరంతర సమాధి స్థితి, పరమానంద స్థితి నాకు కావాలన్నట్ట. అనగానే ఆయన ఒక నవ్వునవి టోపీ తీసేట పెట్టేట, తప్పని వాడికి వచ్చింట. అట్టనే బుద్ధుడు ఒక ఆయన వెళ్ళి అడిగట, ఒక్కసారి టేస్ట్ అన్నట్ట. ఒక్క పువ్వుని తీసుకుని ఇలా చూసి నవ్వారట. అతనికి ఆనంద స్థితి కలిగిందిట. వాడు పక్కా అజ్ఞాని. వాడు నాకు తెలుసు, వాడు నేను కలిసి ఒక బెంచ్ మీద చదువుకున్న టైపే. సైకాలజీ చూస్తే ద్వైత భావం ఉంటే రాదు, విగ్రహారాధన వల్ల రాదు, అద్వైతం వల్లనే వస్తుంది, లేకపోతే వేదాల వల్లనే వస్తుంది. వేదాలు రాకముందు వాడికేగా వేదాలు రావాలి. ఇవన్నీ దిక్కుమాలిన కాన్సెప్ట్లు. ఆయన వైపు నుంచి చూసినప్పుడు అందరూ ఉద్ధరింపబడేవాళ్లే, అందరము ఉద్ధరింపబడేవాళ్ళమే. ఎవరి స్టేజ్లో వాళ్ళం ఉన్నాం. ఆయన వైపు నుంచి చూస్తే ఒకసారి ఆలోచించండి. పచ్చగా గడ్డి రూపంలో ఉంది, కానీ రైతుకి ఏం తెలుస్తుంది తెలుసా? నిగనిగలాడే గడ్డి ఉంటే చాలు వీడికి హృదయం ఒప్పుకుంది. ఎందుకంటే రేపొద్దున మంచి కంకులు పడతాయని తెలుసు. ఏంద్ర గడ్డిని చూసి లొట్టలు వేసుకుంటాడు ఏంటంటే వాడికి తెలుసు కాబట్టి. గడ్డిని చూసి అన్నం అనుకుంటాడు ఏంటంటే వాడికి తెలుసు కాబట్టి అదే అన్నం అవుతుంది రేపొద్దున. ఆ వరిగడ్డిలోంచే వరి కంకులు వస్తాయి, వరి కంకుల్లోంచే వడ్ల గింజలు వస్తాయి, వడ్ల గింజలోంచే బియ్యం వస్తుంది, బియ్యంలోంచే అన్నం వస్తుంది, అన్నానికి పంచదార కలిపి పాలు కలిపితే పాయసం అవుతుంది. నీకు తెలియదు కాబట్టి నువ్వు షాప్లో కొనుక్కొచ్చే రకం అనుకో. బియ్యాన్ని ఇలా పట్టుకుని ఇలా చూసి సోనా మసూరి క్వాలిటీ బాగాలేదు అక్కడ దాకే ఉంటుంది. రైతు దాకా తెలుసు అనుకో, ఆ గడ్డి సైజుని చూసి వాడికి ఊరుతుంది లోపల. 21వ రోజుకి నారేసి 21 డేస్కి ఈ హైట్ వచ్చింది సార్ అంటాడు వాడు రైతు దగ్గరికి వెళ్తే. మరి ఇప్పుడే నోరు ఊరితే అంటారా బాబు, మాకు ఇంకా చేత కదా విద్య అనిపిస్తుంది. వాడికి అప్పుడే నోరు ఊరుతుంది. వాడు ఇంకా నిజంగా రైతుల దగ్గరికి వెళ్ళండి భలే ఉంటుంది డిస్కషన్. నాకు అంత ఇష్టం. అందుకని రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు సృష్టిని ఎట్లా చూస్తారో భలే ఇష్టం నాకు. రైతులతో కూర్చుంటే 74 మనం వేసింది, వాడు ఎట్లా మాట్లాడతాడు. ఆడ వినకుండా 314 వేసాడు. మనం 74 వేసాం, వాడిది ఏమి 11వ తారీఖు వేసాడు, మనం 13 వేసాం, వాడిది 8 అంగుళాలు మనది 11 అంగుళాలు అంటాడు. ఒరేయ్ అది మొలిచిందిరా, ఇది నువ్వేం చేసావురా మీసాలు నింపుతున్నావు అనిపిస్తుంది మనకి. విద్య తెలియని వాడికి ఏం మాట్లాడుతున్నాడు వీడు అనిపిస్తుంది. కానీ వాడికి అక్కడి నుంచే పొంగుతూ ఉంటుంది అన్నమాట. ఇది 30 బస్తాల ఎకరం, 30 బస్తాల ఎకరం, ఆ తర్వాత అందులో సగం మనకి సగం మార్కెట్కి దగ్గర ఉంటాడు వాడు. వాడికి తెలుసు కాబట్టి. అది తెలియని వాడికి ఏమీ తెలియదు. మామూలు గడ్డికి వరిగడ్డికి తేడా తెలియదు. ఈ గడ్డికి వరిగడ్డికి ఏ గడ్డో చెప్పమంటే రైతు కానీ వాడికి తెలియదు. బర్రెకైనా బెటర్గా తెలుస్తుంది కానీ వీడికి మాత్రం తెలియదు. కాలేజీకి వెళ్ళి చదువుకునే బాటనిస్ట్ ఉంటాడు చూడండి, గబుక్కున గుర్తుపట్టలేడు. పక్కన ఒక బోర్డు ఉండాలి ఒరైజా సెటైవా అని. అయితే గబుక్కున ఏ గడ్డో నేపియర్ గడ్డో ఒరైజా సెటైవానో వరిగడ్డో తెలియదాడు. కాలేజీలో బోర్డు మీద చూసాడు వాడు, నిజంగా ఎక్కడ చూశాడు. కానీ రైతుకు తెలుస్తుంది. అట్టనే మనకేమనిపిస్తుంది అంటే వీడికి కొంచెం అనుకుంటూ ఉంటాం. వాడు అసలు వాడు వేస్ట్ ఫెలో, వీడైతే మంచివాడు. ఆయన వైపు నుంచి చూస్తే ఆ రైతు కదా మొత్తాన్ని పండిస్తున్నా విధాత కదా, భూమిపతి కదా, ఆయనకి మనందరం అట్ట ఎదుగుతున్న వాళ్ళంగా కనబడతాం.
ఆయన వైపు నుంచి చూస్తే అందుకని మనందరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది. అందుకని మనకి భక్తి ఉన్నా లేకపోయినా ఆయుర్దాయం నడుస్తుంది, శ్వాస నడుస్తుంది. చూడండి, శ్వాస నడుస్తుంది, రక్త ప్రసరణ ఆగదు. అవసరమైతే ఈ శరీరంతో నేర్చుకోకపోతే మళ్ళీ జన్మనిచ్చి మళ్ళీ శరీరాన్ని ఇచ్చి మళ్ళీ రక్షిస్తాడు. నువ్వు ఉద్ధరించేదాకా నిన్ను వదలడు. కాలస్వరూపుడై, భూమి స్వరూపుడై, సృష్టి స్వరూపుడై, వేదస్వరూపుడై ఇన్ని దేవతామూర్తులై నిన్ను కాపాడుతూ ఈ జన్మ జన్మలకు తోడుండి చివరికి సద్గురువై నీకు పూర్ణత్వాన్ని ఇచ్చి నిన్ను ఆయనలో కలుపుకుంటాడు. ఆయన వైపు నుంచి చూస్తే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్రాప్. అందుకని ఆయన సర్వులపై సమానమైన ప్రేమ కలిగి ఉంటారు. రైతుకి ఎట్ట అయితే గడ్డిని చూసి పొంగిపోయేంత అపేక్ష ఉంటుందో, గడ్డి చూసి కడుపు నిండిపోతుంది వాడికి. అట్టగా ఆయనకి నాస్తికుడైన వాడిని చూసి కూడా ముచ్చటేసింది. ఒక కుర్రాడు క్వశ్చన్ వేస్తున్నాడు, షిరిడి వస్తేనే రక్షించేవాడు గొప్ప, నేను ఎక్కడున్నా సరే రక్షించాలి నన్ను. ఆయనకి జాతనైతే ఎక్కడున్నా రక్షించాలి, చేత కాకపోతే అక్కడికి వచ్చినా ఏం చేయలేడు అన్నారు ఒక కుర్రాడు. వాళ్ళ అన్నయ్య గారు షిరిడి పోదాను రారా అంటే, రా నువ్వు రా అంటే అక్కడికి తీసుకెళ్ళంగానే నా సమాధి పలుకుతుంది, నా సమాధి మాట్లాడుతుంది, నా సమాధి పొట్టలో తిప్పేట్టు చేసి వామిటింగ్ కూడా చేపిస్తుంది. సూక్తి లేదు కానీ ఉత్తమ శిష్యుడికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఉత్తమ శిష్యుడికి ఫస్ట్ ఏమైంది సమాధి దర్శనంతో? ఒళ్ళ పులకరించి హే పాండురంగ్ అవలా పొట్టలో తిప్పింట. అయినా సరే మరుసటి రోజు పొద్దున్నే విగ్రహాన్ని చూడంగానే ఉత్తమోత్తమైన ఋషులకే కలగని అభేద్యానుభవం, బ్రహ్మానుభూతి 6 గంటల సేపు అలా కలిగి అందరు మహర్షుల్లో ఏదైతే జరిగిన నిరూపణ పురాణాల్లో ఉన్నదో మొత్తం ఆ కుర్రాల్లో కనబడతాయి. సిద్ధయోగి నామధారకుడికి చెప్పినట్టు ధ్యానంలోంచి నువ్వు లోకోద్ధరణ కోసం పనిచేయాలి అని నామధారకుడికి సిద్ధయోగి చెప్పినట్టు మాస్టర్ గారికి గృహస్థాశ్రమము, లీలామృతం ముద్రించడము, సత్సంగాలు ఇవన్నీ చేయించడంలో మాస్టర్ గారిలో నామధారకుడు కనపడతాడు. మాస్టర్ గారిలో సుఖమహర్షి కనపడతాడు. మాస్టర్ గారిలో ప్రతి మహర్షి, ప్రతి సిద్ధుడు, ప్రతి యోగి కథ ఏదో ఒక యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. భలే తమాషాగా ఉంటుంది. గురువుగారిలో చూడగలగాలి. కానీ ఈ ఉత్తమ గురు శిష్యులు ఇద్దరిలోనూ సకల పురాణాలు, సకల వేదాలు ప్రస్ఫుటం అవుతాయి. మొత్తం బాబాలో పూర్ణత్వం ఎన్ని విధాలుగా అయితే వివరణ చెప్పి ఉన్నదో. సుబ్రహ్మణ్యుడు అన్నాం అనుకోండి, ఎప్పుడైనా చదవండి సుబ్రహ్మణ్యుడి గురించి, ఇదేంద్రా బాబా డిస్క్రిప్షన్ లాగా ఉందనిపిస్తుంది. కరెక్ట్గా తాత్యా తల్లి, తాత్యా తండ్రి వీళ్ళు షిరిడి సాయినాథుల వారు వేప చెట్టు కిందకు వచ్చినప్పుడు ఇచ్చిన వివరణ ఉంటుందే, ఎగ్జాక్ట్గా అవే ఉంటాయి అక్కడ. సుబ్రహ్మణ్యుడికి ఇచ్చిన వివరణ బ్రహ్మచారి, కూర్చుని ఉంటాడు, యోగనిష్టలో ఉంటాడు, వానకి చెలించడు, మొత్తం కనబడతాయి. కుమారస్వామి మొత్తం కనబడతాయి. వినాయకుడు మొత్తం కనబడతాయి. ఏ యోగిదైనా తీసుకోండి, పూర్ణుడైనా ఎవరిదైనా తీసుకోండి, ఆ లక్షణాలన్నీ ఒకళ్ళని ఎట్టా ఉంటాయో తెలియకుండా ఉంటారు షిరిడి సాయినాథులో. ఎవరిదైనా తీసుకోండి, రామకృష్ణ పరమహంస పరిపూర్ణుడు అని ఎవరి గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాడు వాడిని తీసుకోండి, మొత్తం ఉంటాయి. వివేకానందుడు ఉన్నారనుకోండి, ఎవడు రాసిన్నారు, యు ఆర్ ది ఫోర్స్, యు ఆర్ ది సెల్ఫ్, అసలు నిన్ను కుమ్మే ఆ కాన్ఫిడెన్స్ ఏం ఉంటుంది. ఎవరైతే పూర్ణుడు అని వేదాల దగ్గర నుంచి అన్నీ వివరించాయో ఆ మొత్తం షిరిడి సాయినాథుల వారిలో కనపడతాయి. ఇంకెక్కడా కనపడినంతగా కనపడతాయి. శ్రీకృష్ణుడు గురించి చెప్తారు, ఆయన్ని చూస్తూ మనుషులు మర్చిపోయేవారిని, తమను తాము జీవులన్నీ మర్చిపోయేవారిని కనపడతాయి. శ్రీమతి మేనేజరు ఇలాంటి వాళ్ళ లీలలన్నీ చూస్తే అట్టనే ఉంటుంది. చూస్తూ ఉంటే అనిపిస్తుంది. మాస్టర్ గారికి అట్టనే అనిపించింది. చూశారు, అట్లా కృష్ణుడికి ఇవ్వబడిన వర్ణన, రాముడికి ఇవ్వబడిన వర్ణన, ప్రతిదీను అందులో పూర్ణత్వానికి సంబంధించిన వర్ణన మొత్తం ఒక ప్యాకేజీలో పెడితే ఒక దగ్గర నిరూపిస్తే ఎట్టా ఉంటుందో అట్టా వీళ్ళ గురువు గారు ఉంటారు. అట్టా ఉత్తమ సాధకుడు, ఉత్తమ శిష్యుడు అని డిస్క్రిప్షన్స్ ఏవి తీసుకుంటే మొత్తం మాస్టర్ గారిలో కనబడతాయి. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వివేకానందుడు అంటాడు, దేన్ని గుడ్డిగా నమ్మకు అని వివేకానందుడు అంటాడు, ఈయనలో కనబడుతుంది. అట్టా ప్రతి అంశము మ్యాచ్ అవుతున్నాడు. భలే తమాషాగా మ్యాచ్ అవుతుంది. నువ్వుగా ఆధ్యాత్మికత మొదలు పెట్టకూడదు,
అది ప్రేరేపింపబడాలి, ప్రసాదింపబడాలి అని ఆ సిద్ధాంతాల ప్రకారం చూస్తే మాస్టర్ గారి ఉపనయనము ఆయన ప్రేరణ కాదు, షిరిడి అనుభవము ఆయన ప్రేరణ కాదు. నేను నాకు మంత్రం ఇవ్వండి, నేను చేసుకుంటా, హఠయోగం చేస్తా, నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తా, ఆకాశిక రికార్డ్స్ అవుతాయి, ఈ పెచ్చంతా లేదు. అందులో ఏముందో చూద్దాం అనుకుని ఉపనయనం చేసుకునేవాడు ఎక్కడ దొరుకుతాడా? పెళ్లి చేసుకోవాలంటే ఉపనయనం చేయాలి కాబట్టి గబగబా పొద్దున్న చేసేస్తున్నారు, తెలుసు కదా మీకు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఏం చేస్తారంటే కుర్రాడికి ఆ రోజు పొద్దునే ఉపనయనం చేస్తాడు తూతు మంత్రంగా, స్నాతకం అని చెప్పి మొత్తం కలిపి 1/2 గంట ప్యాకేజీ. మాస్టర్ గారికి అట్ట కాదు, ఉపనయనం చేసుకోవాలా వద్దా అంటే ఉపనయనంలో ఏముందో చూద్దామని చేసుకుంటాడు ఎవడైనా. ప్యూర్ సత్తద్రష్టకు ఉండే లక్షణాలు ఉంటాయి, ఉత్తమ శిష్యుడికి ఉండే లక్షణాలు ఉంటాయి. కంప్లీట్ పర్ఫెక్షన్ ఈ గురు శిష్యుల్లో కనబడుతుంది. సో గురు పూర్ణిమ ఎవరి గురించి అంటే గురు పూర్ణిమకున్న ఐడియలైజ్డ్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు. అన్నీ కనబడతాయి. గురువు కేవలం కృపాదృష్టితో ఉద్ధరిస్తాడు. నిజమే, ఈయనేం సాధన చేసినట్టు కనబడదు. ఎస్పెషల్లీ బాబా రక్షించు బాబా. మాలపిచ్చమ్మ గారి దగ్గరికి ఎట్టా భగవద్ దర్శనం అయింది అని అడిగితే ఆమంది, భగవంతుడా నాకు నీ దర్శనం కావాలి, 3 రోజులు ఏడిచాను ఇచ్చేశాడు. 3 రోజులు ఏడిచాను ఇచ్చేశాడు. మహాభారతంలో ఒక రాజు ఉంటాడు, ఒక కథ వస్తుంది, ఆయన పేరు గుర్తురావట్లా. ఒకడికి ఏమవుతుందంటే వాడికి ఆయుర్దాయం 2 గంటలు ఉండగానే చచ్చిపోతాడు ఒకడు. మళ్ళీ తమాషాగా ఉంటుంది కథ. వాడికి 2 గంటల ఆయుర్దాయం మిగిలి ఉంటుంది కానీ చచ్చిపోతాడు. వాడిని తీసుకెళ్ళిపోతారు యమదూతలు. తీసుకెళ్ళి ఇంకా 2 గంటలు ఉన్నాయి వీడికి అని వెనక్కి పంపుతారు. వాడిని ఇంకో 2 గంటలు బతికిరారా అంటారు. వాడు వెనక్కి రాగానే ఫస్ట్ కూర్చుని ఏమంటాడంటే, ఒరే పిల్లలు భార్యని పిల్లల్ని బంధువులందరినీ పిలిచి, ఒరే వేదాల్లో శాస్త్రాల్లో ఏదైతే ఉందో నిజం రా చూసి వచ్చాను, ఇవన్నీ కాదు నాన్సెన్స్, చచ్చిపోయాక నేను తండ్రి నువ్వు కొడుకు కాదు, ఇవన్నీ కాదు లెక్కలు, ఇందులోంచి బయట ముక్తి పడాలి పొందాలి, లేకపోతే స్వర్గ నరకాలలో మళ్ళీ జన్మలు వస్తాయి, ఇప్పుడే చూసి వచ్చా అని. ఏం చేయాలి నేను, మళ్ళీ చచ్చిపోయే వాళ్ళు మోక్షం కొట్టాలనుకున్నాడు 2 గంటల్లో. వాడి కాన్ఫిడెన్స్ చూడండి, దీన్ని నొంపదేగా. మన మాస్టర్ గారి డివోటీస్లో చాలామంది మాకే జన్మకు వస్తుందో అరిగిపోయిన సబ్బుల్లాగా ఉంటే అట్లా ఉండాలి. వాడు 2 గంటల్లో మోక్షం కొట్టాలని కూర్చున్నాడు. కొట్టవదిలేస్తాడు. ఈయన చెప్తారు, సుఖమహర్షి చెప్తాడు, పరీక్షిత్ మహారాజు వచ్చి 7 రోజులే ఉంది నేనేం చేయను అన్నాడు మన వాళ్ళలాగా. కానీ పరీక్షిత్ మహారాజు కృష్ణుడికి మేనల్లుడు గనక, ఒక రకంగా అభిమన్యుడి కుమారుడు గనక కాస్త కలేజా ఉన్నా కూడా 7 రోజుల్లో కొడతా, ఏం చేయాలో చెప్పని అడిగాడు సుఖమహర్షిని. సుఖమహర్షి అప్పుడు ఇక అది చెప్తాడు, 7 రోజులు ఉంది రా స్వామి, నీకు తొందర ఎందుకు, ఒకడు 2 రోజులు 2 గంటలు కొట్టాడు ఒకడు. నేను చెప్తాను చూడు, ఇదిగో భాగవతం చెప్తా, ఆ తర్వాత అది మనసులో పెట్టు కూర్చో చేస్తే పోన్నాడు. ఆ కాన్ఫిడెన్సే వివేకానందుడు చెప్పింది. అక్కడ ఉండాలరా నువ్వు అన్నాడు వివేకానందుడు. అంటూ ఉండకూడదు, ఆధ్యాత్మికత అట్ట రాదు, కసి ధీరుడికి వస్తుంది ఆధ్యాత్మికత. నా మనస్సు నాది, దానికి నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటాను, నా జీవితం నాది, నా సమయం నాది, నా ప్రవర్తన నాది, నా ఆయుర్దాయం నాది, నాకు సృష్టి మొత్తం కలిసి ఇచ్చింది, దీన్ని ఉత్తమోత్తమంగా నేను నడిపి దీని పరిపూర్ణత నేను చెందుతాను అనేవాడికి వస్తుంది అన్నాం అనుకోండి. ఆ లక్షణం మాస్టర్ గారిలో కనబడుతుంది. ఒక్కడే కూర్చొని ఆలోచించుకున్నట్ట, ఎక్కడా చూడం. ఒక్కడే కుర్రాడు, 16-17 ఏళ్ల వయసులో కుర్రాడు, వాళ్ళ తండ్రి గారు సాక్షాత్ వేదమూర్తి, వాళ్ళ అన్నగారు మాస్టరు, ఏం అడక్కపోగా చూడండి అసలు అన్ని యాంగిల్స్ అనమాట. గురువుగారిలో ఉత్తమ సాధకులందరిలో ఉన్న లక్షణాలు ఒకళ్ళు అట్ట ఉంటాయో తెలీదు. లోపల భాగవతమో ఏదో చెప్తూ ఉండేవారట కృష్ణమాచారి గారు. మాస్టర్ గారట బయట గడప దగ్గర కూర్చునేవారట, తలుపు బయట అరుగు మీద, ఆ సత్సంగం హాల్ బయట అరుగు మీద కూర్చొని లోపల నుంచి వచ్చిన వాడికి క్వశ్చన్లు వేసి వాడికే వీళ్ళది అనుమానం చెట్టు పీకేసేవాళ్ళట. ఆహా, దేవుడు అట్ట కనిపించాడే అని ఈయనకు వేస్తే క్వశ్చన్లు, ఈ మేధాశక్తిలో చేస్తే అవతలవాడు చెప్పలేకపోయాడు.
ఇవన్నీ అసలు వీళ్ళేం చెప్తున్నారో వింటూ నేర్చుకోవడం, అందులో ఏముందో చూడటం, ఆ ఒక్కడే కూర్చొని సృష్టితత్వాన్ని, జనన మరణ తత్వాన్ని ఆలోచించగలగచ్చు అనిపించడం ఉంది చూడండి. ఆయనకి అనిపించింది రాస్తారు, ఈ మరణాన్ని అధిగమించే మార్గం ఒకటి ఉన్నా ఎవడూ కనుక్కోలేదేమో, కనుక్కుంటే పోతుంది అనిపించింది. కనుక్కుంటే పోతుంది అనిపించడం ఏమిటి? మరణాన్ని అధిగమించేది ఇన్నాళ్ళు ఉంటే ఎవడో కనుక్కోలేకపోయాడేమో, కొనుక్కుందాం అనిపించడం. అంటే వివేకానందుడు ఎవడి కోసమైతే తప్పించాడో, ఎట్లాంటి వాడు కావాలని తప్పించాడో కనబడుతుంది ఆయనలో. అట్లా ప్రతి ఒక్కటి ఐడియలైజ్డ్ వర్షన్స్. ఈ గురు శిష్యులు ఇద్దరు అన్బిలీవబుల్ ఐడియలైజ్డ్ వర్షన్స్. ముందు నుంచే చిన్నప్పటి నుంచి ప్రహ్లాదులాగా ఇట్ట ఊగిపోయిన వాడికి మోక్షం వచ్చిందంటే అర్థం ఉంది. వాడి తంతే నారాయణ అంటున్నాడు, వాడికి మోక్షం రాక ఇంకేం వస్తుంది? మనల్ని తన్నిన నారాయణ అనం, సంస్కృతం వాడతాం కానీ మనకి రాదు. ఆయనకి ముక్తి రాక మానదు, మనకి వచ్చి చావదు. ఇదేమట ఊగిపోయిన క్యారెక్టర్ కాదు. వేద ఋషులు, పురాణాలు, సాధకులు, యోగులు, ఏ సిద్ధాంతం, మంత్ర సిద్ధాంతంలో ఉన్న వాళ్ళని తీసుకోండి, తంత్ర సిద్ధాంతంలో ఉన్న వాళ్ళని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, హిందువుల్లో తీసుకోండి, ఇస్లాంలో తీసుకోండి, క్రిస్టియానిటీలో తీసుకోండి, గట్టెక్కిన ఒక్కొక్కడిని తీసుకోండి, వాడి ఐడియలైజ్డ్ వర్షన్ మాస్టర్ గారిలో కనబడుతుంది. పరిపూర్ణత గురించి ఎక్కడ ఎవరి గురించి చెప్పింది తీసుకోండి, అది సాయినాథుల వారిలో కనపడుతుంది. అందుకని గురు పూర్ణిమకి సాకార రూపము, పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ షిరిడి సాయినాథుల వారు మాస్టర్ గారు. గురువుగా పెట్టుకోవచ్చు ఆ మాస్టర్ గారిని, అట్ట కాదు. దట్స్ అ రాంగ్ వే టు స్టార్ట్. దట్ ఈస్ అ రాంగ్ వే టు స్టార్ట్. నువ్వు కూర్చో, పేపర్ తీసుకో, నీకు ఏమేమి క్వాలిటీస్ ఉంటే నీకు నచ్చుతుందో రాసుకో, రాయి పేపర్ మీద. దేనికి భయపడని ధైర్యం కావాలి, రాయి. ఏదైనా సరే ఆన్సర్ చేయగలిగే తెలివితేటలు కావాలా వద్దా, రాయి. ఏదైనా ఒక్కసారి చదివితే గుర్తుండిపోవాలి, ఎవడు ఏ సైంటిస్ట్ ఏది రాసినా అర్థమైపోయే మేధాశక్తి కావాలి, రాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడనంత ధైర్యం కావాలి, రాయి. ఏదైనా చేయగల నైపుణ్యం కావాలి, రాయి. నీకున్నవన్నీ రాయి. కొట్టే అవతలాడికి దెమ్మ తిరగాలి, రాయి. అట్టా ఎవడికున్నాయో చూడు, వాడు అన్ని లక్షణాలు, విపరీతమైన మంచితనం దగ్గర నుంచి అన్ని లక్షణాలు, క్షమాగుణం దగ్గర నుంచి బెస్ట్ ముందు రాసుకో కాగితం మీద. అవి ఎవరిలో ఉన్నాయో చూడు. నీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నవాడు నీ గురువు. ఎవరిలో కనపడలేదనుకో, ఎవడికి తలకాయ ఉంచబాకు. ఉదాహరణకి చైతన్య మహాప్రభువు గురించి చాలా గొప్పగా చెప్తారు, ఆయన భజన చేసేవాడని. నాకేం ఆకర్షణీయంగా కనపడదు, అది చేతయింది ఆయనకి అనిపిస్తుంది. భజన చేసి ఆనందించడం చేతయింది, ప్యాకాట్ ఆడి ఆనందించడం నాకు చేతనొచ్చు. ప్యాకాట్ ఆడితే మోక్షం వచ్చేట్టయితే నన్నే అవతారం అనేవారు, ఆయన అనేవారు కాదు. ఆయన అదృష్టం ఏంటంటే భజన వల్ల వచ్చింది, నా దురదృష్టం ఏంటంటే ప్యాకాట్ వల్ల, వీడియో గేమ్ వల్ల రావట్లా. నచ్చిందే చేసాం ఇద్దరం అనిపిస్తుంది అనమాట. నాకు నచ్చింది ఎవడైనా చేస్తాడు అనిపిస్తుంది, నాకు నచ్చట్లేదు నేనేం చేయమంటావు అనిపిస్తుంది. మీకు అర్థమైందా? నాకు అదేం ఐడియల్గా కనిపించదు. భజన చేసి దేవుని సరే అయ్యా మాకు నచ్చితే మేము సాధించేవాళ్ళం, నచ్చట్లా ఏం చేద్దాం అనిపిస్తుంది. మనస్సుని వాటిని స్వయం కృషితో నిలుపుకుని అభివృద్ధి చెందిన వాడిని చూసి వాడరా కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నేనేం ఆశ్చర్యంగా ఉండదు నాకు. ఒక చైతన్య మహాప్రభు, ఒక ప్రహ్లాదుడు, వీళ్ళేం పెద్ద ఇన్స్పైరింగ్గా ఉండరు నా తత్వానికి. పుట్టంగానే పొట్టలో ఉంచే నారాయణ నారాయణ అనేవాడు ఎవరు, నేను అట్ట అంటలేదు, నాకు వాడికి సంబంధం లేదు. ఏసీలో ఉన్నవాడికి, జనరల్ బోగిలో ఉన్నవాడికి సమాంతరం ఎక్కడ? నేను బాగా నిద్రపోయా అంటే అద్దా ఇక్కడికి వచ్చి చూపించు. ప్రహ్లాదుడిట ఏ స్త్రీని చూసినా తెల్లే కనిపించేది, ఇక ప్రాబ్లం ఏముంది? అది రాని వాళ్ళమే కదా సమస్యతో ఏడుస్తున్నాం. అది ఉంటే ఇదెందుకు, మేము చేసేవాళ్ళం అనిపిస్తున్నాం. అంతేగాని ఇన్స్పిరేషన్ రాదు. కొట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, మనస్సును పట్టి నియమంతో ప్రాక్టీస్ చేసే వాళ్ళు నాకు ఊపు. అట్టా నీకెవరు? నీకు అట్లా ఎవరో రాయి. అట్లాంటి వాడు ఎక్కడున్నాడో వెతుకు, అట్లాంటి వాడు దొరికితే మాత్రమే ఆశ్రయించు. ఇంకెవ్వడికి దండం పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకెవరిని అగౌరవపరచాల్సిన అవసరం కూడా లేదు. అందరిలోనూ ఒకటే భగవంతుడు ఉన్నాడు, ఒకటే దండం.
ప్రహ్లాదుడికి, చైతన్య మహాప్రభువుకి, షిరిడి సాయినాథుల వారికి అందరికి ఒకటే దండం. కానీ నీ హీరో ఎవడో వాడు నీ గురువు. అట కాని వాడు కాదు. కానీ దాదాపు అందరికీ హీరో. మీరు ఎవడైనా కాగితంలో రాయండి, ఈ ఇద్దరిలో ఎవడో ఒకళ్ళు ఉంటాయి. బాబాలో అయినా ఉంటాయి, మాస్టర్ గారిలో అయినా ఉంటాయి. ప్రతి ఒక్కడి హీరోలు వీళ్ళిద్దరు. కొద్దిగా మిస్ అయితే, కొద్దిగా కొత్తగా అనిపిస్తే, ఇంకా ఏమన్నా ఒక క్వాలిటీ వీళ్ళిద్దరిలో లేనిది ఏదైనా ఉంది అనిపిస్తే మీకు గ్రాసిస్తా. నెక్స్ట్ అవతారం అదే, అది కూడా ఉండేట్టు వస్తారు వీళ్ళిద్దరే. అర్థమవుతుందా మీకు? ఎక్కలా ఇప్పుడు మంచి ప్రోగ్రామర్ అయి ఉండాలి అని రాసామనుకోండి, ప్రపంచంలో ఏదైనా సరే ప్రోగ్రామ్ చేయగలిగినంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఏదైనా చేయగలిగిన నాలెడ్జ్ ఉండాలి అని రాసుకున్నాడు ఒక కుర్రాడు, నా బోటివాడు. హే బాబా ప్రోగ్రామర్ కాదు, మాస్టర్ గారు ప్రోగ్రామర్ కాదు అంటే ఆగు, వస్తారు మళ్ళీ మానవ ధరణి, మళ్ళీ అవతరిస్తాడు దత్తాత్రేయుడు. ఆ క్వాలిటీ కూడా కలుపుకుని ఉంటాడు. అప్పుడు పట్టుకుందు, కానీ తొందర ఏమీ లేదు. నీకు హీరో అనిపించేవాడిని పట్టుకో. కానీ 99% చెప్తున్నాను, ఎవడైనా మీ ఐడియలైజ్డ్ వర్షన్ రాసుకోండి, వీళ్ళ చరిత్ర చదవండి, వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు నచ్చుతాడు. న్యాచురల్లీ మ్యాగ్నిఫిసెంట్ షిరిడి సాయినాథులు వారైనా నచ్చుతారు, సెల్ఫ్ మేడ్ పర్ఫెక్షన్ మాస్టర్ గారైనా నచ్చుతారు. వీళ్ళిద్దరు వివేకానందుడు మీకు ఇష్టమైతే మాస్టర్ గారు మీకు నచ్చుతారు, రామకృష్ణ పరమహంస మీకు ఇష్టమైతే మాస్టర్ గారు మీకు నచ్చుతారు, రమణ మహర్షి మీకు ఇష్టమైతే మాస్టర్ గారు మీకు నచ్చుతారు. హీరో అనే లక్షణాలు ఎవడికి నచ్చినా మొత్తం ఆయనలో కనబడతాయి. వివేకానందుడు ఒకసారి స్పీచ్ చెప్తున్నారట. చెప్తూ ఉంటే స్పీచ్లు రోజు అమెరికాలో స్పీచ్లు చెప్తూ అద్వైతం చెప్తున్నారు. ఈ శరీరము, ఈ శక్తి, ఇది కాదు, ఇది నిత్యం కాదు, ఏదో చెప్తూ ఉంటే పరీక్ష చేద్దామని ఎవడో స్పీచ్ చెప్తుంటే మధ్యలో లేచి తుపాకీతో దడేలు కాల్చారు ఆయన. వివేకానంద భయపడి వంగుతాడేమో చూద్దామని, తగలకుండానే కాల్చారు భయపడదామని. వాక్యం కూడా ఆగలేదు, చెప్పే సెంటెన్స్ కూడా ఆగలేదు. ధైర్యం అంటే అది. ఏంటి తగలదంతే. మా గురువు గారు నన్ను అమెరికా పంపించి స్పీచ్ చెప్పి రమ్మంటే నువ్వు తుపాకీ కాదు ఫిరంగి పెట్టి కాల్చు, గుండె వెనక్కి పోవాల్సిందే కానీ ఇటు రాదు. ఆ ధైర్యం లెవెల్ చూడండి. అంతటి ధైర్యం నీకు కావాలా వద్దా? ఏ కుర్రాడికి వద్దో చెప్పండి, ఏ కుర్రాడికి వివేకానందుడికి ఉన్నంత ధైర్యం వద్దో చెప్పండి. ప్రతి ఒక్కడికి కావాలి, అది కావాలి. దానికోసమే అది ఉన్నట్టు ఎవరికి వాళ్ళం ఊహించుకుంటాం. ఆ పర్ఫెక్షన్ ఉందే. మాస్టర్ గారిని ఒకసారి కత్తితో పడవడానికి ఒకడు వచ్చాడు ఏవో గొడవల్లో. అట్లా నిలబడి చూస్తున్నట్టు వాడి మీదకి వస్తూ ఉంటే తర్వాత అడిగారట, మాస్టర్ గారు వాడు వస్తుంటే తప్పుకోవట్లేదేంటని. ఇద్దరు లేరు కదరా అన్నారట గురువు గారు. ఇద్దరు లేరు కదరా అన్నారట. పుడిచేవాడు వేరు, నేను వేరు. నా చెయ్యి మీద వెంట్రుకంతా వాడంతా ఆగనుకుంటే ఆగుతాడు. పొడిచిన వాడు పొడవడానికి ఈ శరీరం నేనైతే అది కూడా నేనే. ఇద్దరు లేరు కదరా అన్న. అట్టానే గురువు గారిని ఒకడు నీ అంతు చూస్తాను, అప్పుడు నువ్వు ఉండవని. ఎందుకంటే ఆయన అంతం చూస్తే సృష్టికి అంతం చూసినట్టు. చూసేవాడు అందులో లయించిపోతాడు, పరిపూర్ణత పొందుతాడు. అప్పుడు విడిగా ఒకడు ఉండడు. అలాగా అంతటి ధైర్యం, అంతటి పట్టుదల, అంతటి వినమ్రత, అంతటి మంచితనం నువ్వు ఏ లక్షణాలు చూసుకుంటావో అన్ని వారిలో ఉంటాయి. ఆ గురు శిష్యుల్లో లేని ఉత్తమ లక్షణాలు మనకు కనపడవు. నాకైతే కనపడలే. అంటే మిగతా వాళ్ళలో లేవు. నాకు వివేకానందుడు చాలా ఇష్టం. ఏ కారణాలకి వివేకానందుడు ఇష్టమో ఆ కారణాలకే మాస్టర్ గారు ఇష్టం. ఆ పర్ఫెక్షన్, ఆ లెవెల్. ఈ గురుపూర్ణిమ రోజున వాళ్ళ వాగ్దానం ఏంటంటే అట్లా మనలో ప్రతి ఒక్కళ్ళము అవుతామని. అంతటి పూర్ణతలో విశ్వమంతా ఏ శక్తి అయితే నడుపుతోందో పరిపూర్ణంగా దానితో సమైక్యత చెంది దాంట్లో లయించి దాంట్లో భాగంగా జీవిస్తూ దేవుడు అని ఏదైతే అంటామో, నేను అనేదైతే అంటున్నామో తత్తత ఈ రెండు వేరు కాదు.
అన్న స్థితిలో మనలో ప్రతి ఒక్కళ్ళము అట్లా ఉండొచ్చు. అట్లా ఉన్నవాడికి అపారమైన ధైర్యం దగ్గర నుంచి అపారమైన సద్లక్షణాలన్నీ వాడికి చేతనవుతాయి, వాడికి వస్తాయి, విద్యలన్నీ వాడికి వస్తాయి, వాడివి అవుతాయి. అంటే మనందరికీ నిజంగా ఏది కావాలో అది వారు అది ప్రసాదించడానికి వచ్చారు. పారాయణ చేయడానికి కాదు, పారాయణ నేర్పడానికి కాదు. పారాయణ బాగా చేయాలంటే భోజనం ఎట్టా చేయాలో, భోజనం బాగా చేయాలంటే పారాయణ ఎట్టా చేయాలో, ఈ రెండు బాగా జరగాలంటే ఎట్టా మాట్లాడాలో, ఈ మాట్లాడటం బాగా జరగాలంటే ప్రవర్తన ఎట్టా ఉండాలో, ఇవన్నీ బాగుండాలంటే ఆలోచన ఎట్టా ఉండాలో, ఇవన్నీ ఉండాలంటే రోజు హారతలు ఎట్టా చేయాలో, ఏం ప్రాక్టీసెస్ చేస్తే జీవితం నిద్ర, మెలకువ, స్వప్నము 3 స్థాయిల్లోనూ అబ్సల్యూట్ పర్ఫెక్షన్లో ఉండొచ్చో చెప్పి చేయించి గమ్యాన్ని చేర్చడం కోసం అవతరించిన గురు శిష్యులు వారు అనేది ఎంత లోతుగా వీలైతే అంత లోతుగా గుర్తుంచుకుని తక్కిన వారందరిలోనూ వారేం చూస్తున్నారో మనం చూడటం నేర్చుకోగలిగితే గురు పూర్ణిమ సార్థకమైనట్టు. ఆ రోజు వచ్చి మనం చేసుకునే నమస్కారం సార్థకమైనట్టు. పక్కన వాడిని చూసి హే అనుకోవడం మానేసి ఆయన ఏం చూస్తున్నాడు, కట్టె నెయ్యి అగ్నిలో మనం కట్టెని చూస్తే ఎట్టా, హోమం చేసేవాడు అందులో అగ్నిని చూసినట్టు ఆయన చూస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళలో. ప్రతి ఒక్కడిని నా దగ్గరికి వచ్చే ప్రతి పైసాకి నేను లెక్క చెప్పుకోవాలి, ఎవరిని మధ్యలో వదలను, చివరికంటా గమ్యం చేరుస్తాను. అంటే ఎవరికైనా షిరిడి వెళ్ళాం మేము ఒకసారి, అమ్మగారి ఆశీస్సులతో షిరిడి వెళ్ళాం. అక్కడ గ్రంథాలు పంచుదాం అనుకున్నాం. అప్పుడు అమ్మగారి దగ్గర సత్సంగంలో కూర్చుంటే వచ్చిన డిస్కషన్ ఏంటంటే, ఎవరికైనా లీలామృతం గ్రంథం ఇచ్చేటప్పుడు మనం ఏదో పారాయణ చేస్తున్నాం, మనం గొప్ప మార్గంలో ఉన్నాం, వాడు ఇది తెలియట్లేదు అనుకుని ఇస్తే మునిగిపోతాం. నీకు ఇంత గ్రంథం వచ్చినా ఇక్కడే ఉన్నావు చూడు, వాడు నీకంటే బెటర్గా ముందే అందుకుంటాడు, ఉత్తమ శిష్యుడు, కాబోయే మహాత్ముడిగా ఎదుటివాడిని చూసి లీలామృతం ఇచ్చి నమస్కారం చేసుకున్నామన్నారు అమ్మగారు. లీలామృతాలు పంచితే లీలామృతం ఇచ్చి ఏ భావంతో ఇవ్వాలట, వీడు గ్యారంటీ మహాత్ముడు అయిపోతాడు ఆయన దయ వల్ల, అంతటి మహాత్ముడికి నమస్కారం అనుకుని నమస్కారం చేయాలట లీలామృతం చేతిలో పెట్టి. పుస్తకాలు పంచడం అంటే చూడండి వాళ్ళు ఎట్టా చూస్తున్నారో చూడండి. మేము షిరిడి వెళ్ళి పంచుదాం అనుకుంటే డబ్బులు అడుగుతాం అనుకున్నారు కుర్రాళ్ళం. ఇప్పుడులాగా ఉండుంటే కాస్త వేరేగా ఉండేదేమో. అప్పుడు నాకెంత 26-25 ఇయర్స్ ఓల్డ్. నా స్టూడెంట్స్తో పాటు వెళ్ళాను. వాళ్ళు అందరం కుర్రాళ్ళం పుస్తకాలు పంచుతుంటే సేల్స్ బాయ్స్ ఉంటారుగా, ప్యాంప్లెట్లు పంచుతారు చూడండి, మాకొద్దు అంటుంటాం కారులో వెళ్తూ. మేము వాళ్ళకి అట్ట కనిపించాం. పుస్తకం పట్టుకుని వెళ్తుంటే నైచేయ అని వెళ్తున్నారు. వరిని దుంపదేగా పుస్తకం తీసుకోవేయట్రా, మాకేమో మా అమ్మగారు పెంచి రమ్మన్నారు. ఉచితంగా ఇస్తాంటే తీసుకోరు. కొంచెం బలవంతంగా ప్లీజ్ అని ఆపితే ఫస్ట్ కోపంగా చూస్తాడు వాడు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఏడుపు వాడికి ఉంటుందిగా ప్రతి ఒక్కడికిను. షిరిడిలో ఏం చేస్తారు, చేతిలో బాబా ఫోటో పెడతారు, ఆ చిన్న చిన్న ఫోటోలు. ఇప్పుడు 10 రూపాయలు ఇవి అంటారు కదా, అదే బాపత అనుకునేవాళ్ళు మమ్మల్ని. వాళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదండి ఉచితంగా పంచుతున్నాం కదా చెప్పొద్దన్నారు. ఉచితంగా పంచుతున్నాం కాబట్టి తీసుకోండి అని చెప్పొద్దన్నారు. నువ్వు ఉచితంగా పంచితే తీసుకోవాలా, లీలామృతం కాబట్టి తీసుకోవాలా? సిగ్గులే అట చెప్పడానికి, గురువుగారిని చులకం చేయడానికి. చెప్పొద్దన్నారు. అమ్మగారి దగ్గర సత్సంగంలో డిస్కషన్ వచ్చింది. ఉచితంగా ఇస్తున్నావు కాబట్టి తీసుకోవాలా? ఏం ఫినాయిల్ ఇస్తున్నావా ఏంటి? తప్పు కదా అసలు. ఉచితంగా ఇస్తున్నాను తీసుకోండి, లీలామృతం ఇస్తున్నాను తీసుకోండి, బాబా చరిత్ర అండి తీసుకోండి. అదేంటో చెప్పు, తీసుకుంటే తీసుకుంటాడు, లేతే లేదు. ఫ్రీ అని బోర్డు పెట్టి ఏమైనా ఇవ్వచ్చు, దానికి లీలామృతాలు అక్కర్లే, ఎంట్రుకలు కూడా ఇవ్వచ్చు, తీసుకునేవాడు ఉంటాడు దరిద్రుడు ఎవడు. లీలామృతం అని పెట్టు, అప్పుడు ఇవ్వు. ఒప్పుకోలే, అమ్మగారు ఒప్పుకోవాలి. మా డిస్కషన్లో కరెక్ట్ కాదనిపించింది. వాడు ఎంత తీసుకొని అన్నా సరే లేదండి, పరిపూర్ణుడైన మహాత్ముడు రాశారు ఈ చరిత్ర. మీకు భరద్వాజ్ గారు తెలుసా? అక్కడే స్టార్ట్ చేయాలి. ఫ్రీగా ఉంది తీసుకోండి, పర్లేదు తీసుకోండి, మీకు పిల్లలు పుడతారు తీసుకోండి. ఏందది?
గురువుగారిని ఇస్తున్నావా, ఇంకెవరినైనా ఇస్తున్నావా? ఈ సూత్రం తెలియక యేసుప్రభువు నమ్మే ఇట్లా పరలోకం ప్రాప్తిస్తుంది కాబట్టి దండం పెట్టు. వీడు గొప్పవాడైనా కాకపోయినా నీకు పరలోకం వస్తుందిగా దండం పెట్టు. అదేంటి లాజిక్? వీడు గొప్పవాడు, నువ్వు ఇట్టానే ఉన్నా సరే పెట్టాలి. అది దమ్ముంటే చెప్పాల్సిన మాట. వాడికి ఇవ్వాల్సిన గౌరవం అది, భగవంతుడికి ఇవ్వాల్సిన గౌరవం అది. ఫ్రీగా ఇస్తున్నాను తీసుకోండి అంటే వాయిస్తా అన్నారు అమ్మగారు, ఒప్పుకోలే. భరద్వాజ మాస్టర్ గారు ఉండేవారు, షిరిడి సాయినాథుల వారి దగ్గర పరిపూర్ణత పొందిన మహాత్ములైన అంతటి వారు బాబా చరిత్ర సాధనకు ఉపయోగపడేట్టుగా, జీవితానికి ఉపయోగపడేట్టుగా రాశారండి. మీరు ఎప్పుడు చదవలేదా? మేము చదువుకున్నాము. ఇది అందరిలోనూ భగవంతుని చూసి ఇలా ఇచ్చిరమ్మని పంపించారు. ఎందుకంటే ఇంకొకళ్ళ గ్రంథం ఇస్తే కానీ అది చదువుకునే అర్హత రాదన్నారు. కాబట్టి మీరు తీసుకుని చదువుతారా? చాలా బాగుంటుంది చదవాలి. అంతకుముందు చదివారా అంటే వాళ్ళు మొహమాటానికో దేనికో ఆగి వినేదాకా వెంటబడి జాగ్రత్తగా చెప్పాల్సిందే. వినకుండా వెళ్ళిపోయేవాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు విసుక్కుని. డజంట్ మ్యాటర్, ఇంకోటి దగ్గరికి వెళ్ళి చెప్పడమే. ఫ్రీ అని బోర్డు పెట్టి ఎవడైనా చేస్తాడు చండాలం. ఉచిత అన్నదానం, అందులో ఏది ఉచితం? ఇది కాకపోతే ఉచితమా? అంతేగా. వంట చేసిన వాడి శ్రమ ఉచితంగా వచ్చిందా? ఉచిత అన్నదానం ఏమిటి? పనికి మాలిన వాళ్ళు పెట్టే పేర్లేవి. నాకు ఒళ్ళు మంట, అందుకనే వెంటే అట్లాంటివన్నీ చూడంగానే కంపరం వస్తుంది అనమాట. పడ్డ కష్టం తెలీదా? ఉచితం అంటావేంటి? గౌరవం ఏవా వంటవాడికి? 5 గంటలు కష్టపడి వంట చేశాడు, సరిగ్గా తిను అని రాయి అన్నదానం మీద బోర్డు. దమ్ముంటే రాయి, మనిషివైతే రాయి. నాకు నచ్చవు అసలు అవి. అలా నా ఉచిత గ్రంథ పంపిణీ నాకు నచ్చదు, బోర్డు నచ్చదు. చండాలం. ఉచితం ఏంటి? రాసిన వాడు కష్టపడలేదా? ప్రింట్ వేసిన వాడు కష్టపడలేదా? ఏం పనికిమాలం వాళ్ళం అయిపోయాం అందరం? నువ్వు వేస్ట్గా అడివి, నువ్వేం చేయకుండా పంచుతూ నువ్వు ఫ్రీ అంటే నాకు ఫ్రీ అంటే ఎట్లా? విలువైన గ్రంథాలు అని ఉండాలి బోర్డు. గౌరవం మనం ఇచ్చుకోవాలి, లేకపోతే పంచకూడదు. పనికిమాలం అయితే పంచడం ఎందుకు? 5 వంట వాళ్ళు కలిసి 5 గంటల పాటు వండారు. జాగ్రత్తగా అదేనండి అని రాయాలి. పరబ్రహ్మస్వరూపం ఇదే అని రాయాలి. వచ్చినవాడు వస్తాడు, రానివాడు రాడు. అట్లాగా ఆ గ్రంథానికి ఆ విలువ ఇచ్చి చెప్తే తీసుకునేవాళ్ళు. ఇచ్చిన తర్వాత అంతా మనస్ఫూర్తిగాను వీడు చదువుతాడు, వీడు సాయినాథుల వారి అనుగ్రహం పొందుతాడు, వీడు గ్యారంటీగా మహాత్ముడిగా రూపొందుతాడు అని మనసులో స్మరించి సాక్షాత్ దత్తస్వామిగా భావించి గ్రంథం ఇచ్చిన తర్వాత వాడికి నమస్కారం చేయాలి. అట్లా పంచాం గ్రంథాలు షిరిడి పోయి. అట్లా పంచి ఆ గ్రంథాలు పంచి అక్కడ ఒక్కొక్కళ్ళకి మాస్టర్ గారి గురించి, బాబా గురించి ఈ విషయాలు చెప్పి వెనక్కి రావడం బ్రహ్మాండంగా జరిగింది. గురు పూర్ణిమ టైంకే వెళ్ళాం, గురు పూర్ణిమకి ముందే వెళ్ళాం అనుకోండి. కానీ ఈ సమయంలోనే ఒకసారి ఎందుకు ఈ టాపిక్ వచ్చిందని మర్చిపోయాను, ఒక్క నిమిషం చెప్తాను. బట్ ఇలా జరిగింది. మాస్టర్ గారు షిరిడి సాయినాథుల వారు ఎందుకు గొప్పవారు అంటే, వారు ఇంతమందిని ఎట్టా చూస్తున్నారో మనము అట్టా చూస్తే వారు చెప్పేది కరెక్ట్ అని మనం ఒప్పుకున్నట్టు. ఆయనంటే గొప్పవారు, అందరినీ మంచిగా చూస్తారు, పాపం అమాయకుడు అనే చవటలు ఉన్నారు. కాదు, నువ్వు వెదవి ఆయనలాగా చూడలేకపోతున్నావు. డిఫరెన్స్ తెలియాలి, అవునా కాదా? ఆ డిఫరెన్స్ తెలిస్తే గురు పూర్ణిమ, తెలియకపోతే అదే మనకింకా అమావాస్య దగ్గరే ఉంది బండి, పౌర్ణమి దాకా రాలే. గురు పూర్ణిమ సందర్భంగా వారి భక్తులు అయినా మీ అందరికీ వారి స్వరూపాలుగా భావించి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, మనస్సులో సకల సృష్టి గురురూపమై నన్ను సదా కాపాడి సన్మార్గంలో నడుపుతూ వస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ, అద్వితీయ పూర్ణదత్తావతారమైన షిరిడి సాయినాథుల వారికి, వారి స్వస్వరూపము, వారి
శిష్యోత్తముడు అయిన భరద్వాజ మహారాజ్ గారికి, ఆయన హృదయాంతర్వర్తిని అయిన పూజ్యశ్రీ అమ్మగారి